నితాయ్ పద కమల కోటి చంద్ర సుశీతలం. కోటి చంద్రుల యొక్క చల్లదనం ఎలా ఉంటుందో, నిత్యానంద ప్రభు యొక్క ప్రేమ చల్లని చూపు కోటి చందమామలు కూడా తక్కువే. అది ఒక అండర్స్టాండింగ్ మనకి ఉదాహరణ అనమాట. అలాంటి నిత్యానందుల యొక్క కృప లేనిదే మనం ఆనందంగా ఉండలేం. మనం నిత్యము కూడా ప్రతి జీవి, మనిషి కావచ్చు, జంతువు కావచ్చు, దేనికోసం ప్రాకులాడుతున్నారండి. గతంలో కూడా చాలాసార్లు అనుకున్నాం కదా, దేనికోసం ప్రాకులాడుతున్నాడు. ప్రతి క్షణం తిరుగుతున్నాడు కదా మనిషి కానీ జంతువు కానీ. దేనికి? సుఖం, ఆనందం అని అనుకుంటున్నాడు, కానీ అది వాస్తవానికి సుఖం. చాలాసార్లు మనం తేడా తెలుసుకున్నాం. నేను హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలంటే ఏమి చెయ్యాలి అనే ప్రశ్న వేసుకొని దాని కింద బుల్లెట్ పాయింట్స్ పెట్టుకుంటున్నాడు. ఇది చేస్తే నేను హ్యాపీగా ఉంటాను, ఇది చేస్తే హ్యాపీగా ఉంటాను, ఈ వస్తువు కొంటే హ్యాపీగా ఉంటాను, ఈ వస్తువు ఈ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, ఈ వస్తువు ఇక్కడ దొరుకుతుంది, ఈ వస్తువు నా దగ్గర ఉంటే 100 మంది నా కళ్ళి చూస్తారు, ఈ వస్తువు నా దగ్గర ఉంటే 1000 మంది చూస్తారు. ఇలా ఇది నేను తింటే నా కడుపు నిండిపోతుంది, నాలుక హ్యాపీగా ఉంటుంది కదా. ప్రతి క్షణం కూడా హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం కదా. కానీ ఎప్పుడైనా మీరు జీవితంలో నాకు ఇక ఇంతకంత సంతోషం అవసరం లేదు, ఇక్కడ చాలు, ఇంకా నాకు హైయెస్ట్లో ఉంది అనుకునే రోజు ఎవరికైనా వచ్చిందా? ఎండింగ్ ఇంకా నేను సంతోషంగా వెతకాల్సిన అవసరం లేదు అనే సంతోషం ఎవరికైనా వచ్చిందా? మీకు పన్నీర్ ఇష్టం అనుకోండి, పన్నీర్ ముందరికి రాగానే ఇంకా చాలురా, ఈ పన్నీర్ ఒక్కటి చాలు, ఇంకా నాకు ఏం వద్దు ఇంకా అనుకుంటారా? అది ఆ నిమిషానికే కదా. ఇక నాకు ఈ ఉద్యోగం చాలు అని అనుకునే వాళ్ళ ఉండవు ఎవరు కూడా. మీరు మీ చుట్టాలలో మీ మనసులో ఎత్తుకోండి, ఇదొక్కటి అంటాం. దాని తర్వాత క్యూ వెనక ఒకటి ఉంటుంది, తర్వాత ఒకటి ఉంటుంది పెళ్ళి, పిల్లలు అయిపోయినాక ఆగిపోతుందా? వాళ్ళ చదువులు, పెళ్ళిళ్ళు, అక్కడ కూడా ఆగుతా? వాళ్ళకు పిల్లలు కావాలి, ఆడ కూడా ఆగట్లే మన వాళ్ళకి. ఆగుతుందా? నా ఎన్ని సెటిల్మెంట్ పోయినాయి, కానీ మా పెద్ద మనవాడే కొంచెం వినట్లేడు రా, పింకి చేష్టలు చేస్తున్నాడు, వాడు మంచిగుంటే బాగుండు, మనవని గురించి కూడా వీడికి టెన్షనే, ఇంగాడ వీడు బాగుపడతాడు. ఒక అంతు అదుపు లేని పరిస్థితి మనది వాస్తవానికి. కానీ ఒక్క ప్లేస్గా వెళ్తే ఇక సంతోషం ఆగిపోతుంది, అక్కడికి అంతకు మించి వెళ్ళాల్సిన అవసరం లేదు. అదే నిత్యానంద ప్రభు పాదపద్మములను పట్టుకుంటే ఇంకా ఆగిపోతుంది, ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లే. సంతోషం, సుఖం, ఆనందం సమస్తము అక్కడే ఉన్నాయి. మనకి భాగవతంలో ఒక శ్లోకం ఉంది, పారిజాత అంజసాలబ్దౌ సారంగ అన్యత్ న సేవతే త్వత్ అంగ్రి మూలం అసాధ్య సాక్షాత్ కిం కిం వినీమహి. అర్థం ఏంటంటే, ఉదాహరణకి తేనెటీగలు ఉంటాయి కదా, చెట్ల దగ్గరికి ఆ చెట్టు ఈ చెట్టుకి వెళ్ళేసి తేనె ఇళ్ళ ఉందేమో పట్టుకొని కొద్దిగా పట్టుకొని వచ్చేస్తాయి. అన్ని చెట్లు తిరుగుతాయి అవి. ఒకవేళ ఆ దివ్యమైన పారిజాత వృక్షము దగ్గరికే తేనెటీగ వచ్చింది అనుకోండి, ఇంకొక చెట్టు దగ్గరికి పోతుందా? ఇక పోదు. అల్టిమేట్ అక్కడ అన్ని జరిగిపోతాయి. ఏ విధంగా అయితే ఈ యొక్క పారిజాత వృక్షము దగ్గరికి వచ్చినాక ఈ తేనెటీగ ఇంకొక దగ్గరికి వెళ్ళడానికి ఇక ఆలోచించదు, ఇంకా అయిపోయింది, నేను ఇక్కడే మొత్తం దొరికిపోతుంది అని ఏ విధంగా ఆగిపోతుందో, నిత్యానంద ప్రభు స్వామి యొక్క పాద పద్మాలను ఆశ్రయించిన వారికి ఇక ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. భగవద్గీతలో భక్తి అంటే ఏమిటి, భగవంతుడు అంటే ఎవరు, ప్రకృతి అంటే ఎవరు, కాలం అంటే ఏమిటి, కర్మ అంటే ఏమిటి, ఈ 5 ప్రధానంగా వివరించారు. ఇందులో భక్తి తత్వం వివరించారు స్వామి. కానీ భక్తి అంటే ఏంటి అని చెప్పినప్పటికీ జనాలకి అర్థం కావలే. భగవద్గీతలో భక్తి గురించి చెప్పలేదా? కొద్దిగంప చదివారు కదా, భక్తి అంటే చతుశ్లోకాలు కూడా చెప్పారు. మరి అందరూ ఈరోజు లోకంలో దేవుణ్ణి నమ్మిన వాళ్ళు కూడా ఎలాంటి రకరకాల అజ్ఞాన పోకడలో ఉన్నారు. భగవంతుని యొక్క భక్తి అంటే సరిగ్గా అర్థం కావట్లేదు వీళ్ళకి, ఇక లాభం లేదు అని చెప్పి నేనే వచ్చి భక్తి ఎలా ఉంటుందో తన పాత్ర తానే వేసుకోవాల్సి వచ్చింది ఆఖరికి మన కోసం. అంతరంగిక బహిరంగిక కారణాలను ఉంటాయి. ఈ భక్తి అనేది ఎలా ఉంటుందో చూపిద్దాము, ఎలా చేయాలి అని చెప్పి ఆ భక్తి తత్వాన్ని వివరించడానికి చైతన్య మహాప్రభు, నిత్యానంద, కృష్ణ బలరాములు ఇద్దరు వచ్చారు. కృష్ణుడు, విష్ణువు ఎక్కడ ఉంటారో అక్కడ బలరాముడు ఉంటాడు. బలరాముడు అంటే ఎవరు? ఆదిశేషుడు, సంకర్షణుడు. 10,000 తలలు ఉంటాయి కదా. రామానుజుడు ఆయనే, బలరాముడు ఆయనే, నిత్యానంద ప్రభు ఆయనే. స్వామికి సర్వకాల సర్వావస్థలయందు స్వామితో సేవలో ఉండేవారెవరే అంటే నిత్యానంద ప్రభు. నిత్యానంద ప్రభు పేరులోనే ఉంది చూడండి, నిత్య ఆనందం. నిత్యం ఆనందముగా ఉండాలి అనంటే నిత్యానంద ప్రభు యొక్క
పాద పద్మ శరణాగతి మనం తీసుకోవాలి. ఎవరు నిత్యానంద ప్రభు ఎవరయ్యా అంటే, మీరు ఎక్కడైనా ఒక గురువు, గురువు అంటే భక్తి తత్వాన్ని ఇచ్చే గురువు ఎక్కడైతే ఉన్నారో, సమస్త సద్గురు తత్వానికి ఆది మూలం ఎవరయ్యా ఉన్నారంటే ఆయన బలరాముడు, నిత్యానంద ప్రభే ఆయన ఆది గురువు. సమస్త గురువులకి కూడా ముందు ఆయనే అనమాట. సో మరి ఈ నిత్యానంద ప్రభు యొక్క కృప లేకపోతే, చైతన్య మహాప్రభువు యొక్క కృప లేదు. చాలా వరకు మనం ఏం చేస్తాము అని అంటే, గురువును దాటవేసి డైరెక్ట్ గా కృష్ణుని పట్టుకోవాలని చూస్తాం. ఏమన్నా మనకి ఒక ఎమ్మెల్యే పరిచయం అనుకోండి, ఎమ్మెల్యే పరిచయం ద్వారా ఎక్కడో కొద్దిగా సీఎం కనెక్షన్ వస్తుందనంటే ఈయన వదిలేసి ఆయన పట్టుకోవాలని చూస్తాం. సరే మన వాళ్ళంటే అది వేరు అనుకోండి, కానీ అదే స్వామిని పెట్టుకోవాలని చూస్తే అలా రానివ్వడు. ఒకసారి చైతన్య మహాప్రభు దగ్గరికి ఒక ఆయన వచ్చి డైరెక్ట్ వచ్చి నమస్కారం చేస్తాడు, స్వామి స్వామి వెళ్ళిపోంటాడు. కాస్త అక్కడ నిత్యానందని కలిగిరమంటాడు. గురువు లేనిదే స్వామి దగ్గరికి రానివాడు. నిత్యానంద ప్రభువు మీద గురువుపై మనకి ఎలాంటి కించైనా అభిప్రాయం సరిగా లేకున్నా, కొద్దిగా కూడా నెగిటివిటీ ఉన్నా కృష్ణుని యొక్క దృష్టి పోతుంది, కరుణ దొరకడం కష్టం. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మన మానవ సమాజంలో మనకి వ్యక్తులతో 3 రకాల సంబంధాలు ఉంటాయి కదా. నాకంటే పెద్ద, నాకు సమానం, నాకు కింద, అంతే కదా. మీకు కూడా ప్రతి ఒక్కరికి ఈక్వల్, గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈ 3 రిలేషన్స్ ఉంటాయి మొత్తం కదా. మనం ఒక వ్యక్తితో ఒక్క రిలేషన్ మెయింటైన్ చేస్తాం కదా, ఈక్వల్. మళ్ళీ ఆ వ్యక్తితో 2-3 రిలేషన్స్ అవుతాయా? కాదు కదా. ఇంకొక వ్యక్తితో పెద్ద సీనియర్, ఇంకొక వ్యక్తితో చిన్న పిల్లవాట్లా. కానీ నిత్యానంద ప్రభువుకి బలరాముడికి సాధ్యమైనది ఈ 3 సంబంధాలు కూడా ఏకకాలమున తాను స్వామితో చేస్తారు. బలరాముడు కృష్ణుడితో సమానంగా ఉంటారు, సీనియర్గా ఉంటారు, జూనియర్గా ఉంటారు, ఫ్రెండ్లా ఉంటాడు. ఫ్రెండ్లా ఉండడం అంటే సమమా, ఎక్కువనా, తక్కువనా? సమం. ఏరా అనుకునే వయసు. ఫ్రెండ్లా ఉంటాడు, ఫ్రెండ్లా సజెషన్ ఇస్తాడు, అనుకుంటారు, సలహాలు చేసుకుంటారు, ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు, హెచ్చడి చేసుకుంటారు. ఇది సమం. పెద్దవాడిలా కృష్ణుడి కంటేనే పెద్ద ఎవరు? బలరాముడు. నిత్యానందుడు కూడా పెద్దనే. చైతన్య మహాప్రభు కంటే నిత్యానంద ప్రభు ఆవిర్భవించి ముందు కూర్చున్నారు. ఇక్కడ ముందు సేవకుడే వస్తాడు స్వామి. వాళ్ళిద్దరూ భగవత్ స్వరూపమే. ఒకే ఒక ముఖ్యమైన డిఫరెన్స్ ఏంటంటే భావము. కృష్ణుడు సేవను స్వీకరిస్తారు, బలరాముడు సేవను అందిస్తారు, అడుగడుగున సేవ అందిస్తారు. సో సీనియర్గా బలరాం, నిత్యానందుడు. సీనియర్గా అంటే అన్నగా, క్రముడు ఇలా చేయద్దు, కూర్చో. రుక్మిణిని తీసుకొచ్చినప్పుడు కూడా మందలిస్తాడు, నాకు ఇష్టం లేదు ఇలా చేయడం. కృష్ణుడు చిన్నగా అది చేసి ఇది చేసి మందలించి, అట్లా కాదన్నయ్యా, ఇలా కాదన్నయ్యా, అలా కాదని సైజ్ చేసేసి అన్న. ఎందుకు? భగవంతుడి కంటే పెద్దవాడిలా ఎందుకు రావాలనుకుంటాడు? సుపీరియారిటీ కాంప్లెక్స్ కాదు, నేను పెద్దగా ఉండాలనే కాంప్లెక్స్ కాదు. నేను పెద్ద అన్నప్పుడు సేవ నేను ఇంకా బాగా చేయొచ్చు. ఇప్పుడు మీరు ఉదాహరణకి రామాయణంలో చూసినట్లయితే రామచంద్రుల వారు లక్ష్మణుడికి ఒక ఆజ్ఞ ఇస్తారు. ఏమని? సీతాదేవిని అడవిలో వదిలిపెట్టిరమని. కానీ లక్ష్మణుడికి అరగదా ఆ సేవ, అరగదు. కుమిలిపోతాడు. అమ్మని వదినమ్మని అడవిలో వదిలిపెట్టాలా? మరి అన్న ఆజ్ఞ కూడా తీసేయలేడు కదా. కఠినమైన సేవ. స్వామి, ఈ కఠినమైన సేవలు ఇస్తున్నావు, నాకొద్దు, నేను చెప్పినట్లు అన్ని వినాలంటే కష్టము, నువ్వు చిన్నోడు కదా, నేను పెద్ద గుడికి వస్తా అని తర్వాత బలరాముల్లా వచ్చాడు. ఇప్పుడు అలాంటి సేవలు అని చెప్తే నేను చేయను, సపరేట్ ఉంటాను, నువ్వేంద్రా చెప్పేది నాకు అంటాడు అన్న కదా. అలాంటి కాడ అధికారం తీసుకుంటాడు అనమాట. సేవ ఎక్కడైతే ఇబ్బంది ఉందో, ఎక్కడ ఉందో అది ఆ ఇబ్బంది కలిగి ఉండడం కోసం అన్నగా ఉంటాడు. అంతేగాని అదే బలరాముడిలా ఉన్నప్పుడు కృష్ణుడి పాదాలు పడతాడు, జూనియర్గా ఉన్నప్పుడు స్వామి పాదాలు పట్టడము, సేవలు చేయడం, అన్ని. ఇది ఈ రిలేషన్లో. ఇంకా బలరాముడి సేవ ఎలా ఉంటుందంటే, కృష్ణుడు అడుగు వేస్తే స్వామి మీద, ఒంటి మీద ఉన్న ఆభరణాలన్నీ కూడా ఎవరయ్యా అంటే బలరాముడే. ఒక ఆభరణం ఏమంటాం, చేతికి ఒక కడియం ఉంది, ఎవరయ్యా? అది బలరాముడే. మనకి గత క్లాసులలో ఇక్కడ చర్చించామనుకుంటున్నాను. ఆధ్యాత్మిక ప్రపంచానికి భౌతిక ప్రపంచానికి డిఫరెన్స్ ఏంటి? ఎవరికైనా తెలుసా? మనమున్న ప్రపంచం ఏంటి? మనమున్నది భౌతిక ప్రపంచమా? ఏమన్నారు? నేనే తదన్నాను. భౌతిక ప్రపంచం. స్వామి ఉండేది ఆధ్యాత్మికము. ఆయన ఇక్కడికి వస్తే ఎక్కడ ఉంటుంది వైకుంఠం, అది వేరే విషయం. మూడోది ఆధ్యాత్మికం. అది ప్రపంచం వేరే, ఇది ప్రపంచం వేరే. తేడా ఏంటి? ఇది టెంపరీ, ఇంకా అది శాశ్వతం. ఇంకా అక్కడ ఆనందం మాత్రమే ఉంటుంది, ఇక్కడ
దుఃఖం మాత్రమే ఉంటుంది. అప్పుడప్పుడు ఒక తేనె చుక్క పడుతుంది. ఇక్కడ ఉండే దుఃఖాల మధ్యలో ఒక చుక్క పడుతుంది. ఇక్కడ సముద్రములో ఒక చుక్క తీసి నోట్లో పోస్తే అది ఉప్పుగానే ఉంటుంది, అది సుఖం అనుకుంటే. అది ఇక్కడ మనకు దొరికే సంతోషం. మిగిలిందంతా కూడా దుఃఖమే. వైకుంఠంలో ఇక్కడికి ఇంకొక ముఖ్యమైన డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ దీనికి ప్రాణం ఉందా? ప్రాణం ఉందా? పెరుగుతుందా? ప్రాణం ఉందా? దీన్ని మన సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఫిజిక్స్, ఏమంటాం, మెటీరియల్ని హ్యాండిల్ చేసేది, మ్యాటర్ని హ్యాండిల్ చేసేది ఏమంటాం? ఫిజిక్స్. పదార్థము అంటాం, భౌతిక పదార్థము అంటాం కదా, అంటే డెడ్ మ్యాటర్ అంటాం. ఇప్పుడు ఇది కూడా డెడ్ మ్యాటరే కదా. ఈ చెక్కలన్నీ ప్రాణం ఉన్నాయా? లేవు. మీకు ఇలాంటి డెడ్ మ్యాటరు వైకుంఠంలో ఉండదు. ఓకే, ఇక్కడ మీకు కొంచెం అర్థం కాకపోవచ్చు. ఎంతమందికి అర్థమైంది ఇది? చూద్దాం. మీ బ్రెయిన్ కెపాసిటీ కొంచెమే అర్థమవుతుంది, ఎందుకంటే ఆన్లైన్ క్లాసులు కొద్దిగా ఎక్కువ వింటే కొంచెం డీటెయిల్గా అర్థమైంది. ఇది అన్ని డీటెయిల్స్ ఆడ చెప్తావు, వారానికి ఒక రోజు గంటన్నర కూడా సరిపోదు. ఇప్పుడు ఇక్కడ ఈ స్టాండ్ ఉందా, కెమెరా స్టాండ్, అది మనిషా? అదొక డెడ్ మ్యాటరేగా. ఓకే, స్వామి సేవలో వాడితే అది దివ్యమైంది, అది కాన్సెప్ట్ వేరే. ప్రస్తుతానికి మళ్ళీ సమయం సరిపోదు. ఇలాంటి కెమెరా అని అక్కడ ఒకటి ఉందనుకుందాం, అవసరం ఉండదు. ఎగ్జాంపుల్గా తీసుకుందాం, ఆ కెమెరా స్టాండ్ కూడా ఒక పర్సనే. అర్థమవుతుందా? ఇప్పుడు ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవచ్చు. ఆ కెమెరా స్టాండ్ కూడా అక్కడ ఉందనుకోండి, ఉండదు, అవసరం పడదు. అక్కడ రికార్డు కెమెరాలతో పని ఉండదు. ఒకసారి చూస్తే వాళ్ళు అదే దృష్టిని మళ్ళీ చూడగలరు, లోపలిని చూడగలరు, అది వేరు విషయం. ఇదే స్టాండ్ అక్కడ ఒకవేళ ఉన్నది అని అనుకుంటే అది కూడా ఒక ప్రాణం, చైతన్యము ఉన్న ఒక వ్యక్తి, పర్సన్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ పర్సన్. అర్థమైందా? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మెటీరియల్ వరల్డ్కి స్పిరిచువల్ డిఫరెన్స్. ఇప్పుడు స్వామి ఒంటి మీద ఒక కడియం ఉందనుకోండి, మన ఒంటి మీద కడియాలు మాట్లాడతాయా? మీ ఒంటి మీద కడియాలు ఎప్పుడైనా బరువు అవుతుందా? అక్కయ్య గారు అన్నయ్య మీతో ఎప్పుడైనా మాట్లాడతాయా? మీతో మాట్లాడు కదా. అక్కడ స్వామి వారి మీద ఉన్న ప్రతి ఆభరణం కూడా ఒక వ్యక్తినే, పర్సన్. వడ్డానం కానీ ఏదైనా ఒక పట్టు వస్త్రం, పీతాంబరి అంటే కదా, అది కూడా వస్తువే. వస్తువు కాబట్టి చైతన్యము ఉన్న ఒక వ్యక్తి, పర్సన్. శాంత రసములో సేవ చేస్తారు ఎవరు? నిత్యానందుల వారు, బలరాముడు. అలా సేవ చేయడాన్ని శాంత రసము అంటాం. మీరు రామాయణంలో మనము ఇప్పుడు రాముడి పాదుకలు ఉన్నాయి, 2 పాదుకలు 2 వ్యక్తులు, తెలుసా? 2 పాదుకలు కూడా 2 వ్యక్తులు. ఒకసారి భరతుడు ఈ పలానా టైం వరకు రాకపోతే నేను ఆత్మాహుతి చేసుకుంటాను అంటాడు. రాలేదు, తిరుగుతానని అంటాడు, వేసుకుంటాడు. పాదుకల్ని ఆల్రెడీ ఇక్కడ పీఠం మీద పెట్టి పాలిస్తున్నాడు కదా. పాదుకలు చూసి వెంటనే 2 వ్యక్తులుగా మారి, అయ్యా నువ్వు తొందరపడు, వస్తాడు స్వామి త్వరలోనే, నువ్వు అలా చేయవాకు అని చెప్పి మందలిచ్చి మళ్ళీ వెళ్ళి పాదుకలై కూర్చుంటారు. ఆ పాదుకలు బాధపడుతున్నాడు, అయ్యో నా స్వామి కూర్చున్న ప్లేస్లో మమ్మల్ని కూర్చోబెట్టారే, మేము కింద కూర్చోవాలే అని బాధపడ్డాయట. ఇది మీకు అడిగితే మీరు ఒక అడ్వాన్స్డ్ స్టేజ్లో భక్తిలో ఉన్నట్లే. ఇది మీకు అర్థమైపోయి న్యాచురల్గా పాలు తెల్లగా ఉంటాయి. మీకు ఆశ్చర్యంగా ఉందా ఎవరికైనా? ఇది ఆశ్చర్యంగా ఉంది. వైకుంఠంలో చెప్పులు మనుషులు కావడం ఏంటి, పాదుకలు మనుషులు కావడం ఏంటి అంటే, ఇంకా మీకు బాలే ఉన్నాయి, ఇంకా చపాతీ అరగదని అర్థం. చిన్నపిల్లల్లా ఉన్నాం, టైం పడుతుంది, స్టడీస్ ఇంకా మనకి కాలే కదా. న్యాచురల్గా మీరు తీసుకోగలిగితే ఒక అడ్వాన్స్డ్ స్టేజ్కి వచ్చినట్లే, అర్థమైనట్లే, చాలా వరకు మీకు అర్థమైనట్లే. ఎలా ఉంటుంది వైకుంఠం? వైకుంఠంలో ప్రాణం లేనిది ఉండదు, చైతన్యము లేని వస్తువు ఉండదు, ప్రతి ఒక్కటి కూడా చైతన్యము ఉన్నది. ఇది వైకుంఠానికి ముఖ్యమైన ఇక్కడ దానికి డిఫరెన్స్. మరి అక్కడ ప్రాణం ఉన్నది డిఫరెన్స్ లేదంటే మరి స్వామివారి ఇక్కడికి వచ్చినప్పుడు మారిపోతుందా? స్వామివారి వంటి మీద ఉండే ప్రతిదీ కూడా ఏదైనా అడుగు ముందుకు వేశాడు అని అంటే, స్వామి బలరాముడు ఆదిశేషుడు సేవలో, ప్రతి సేవలో ఉంటారు. కృష్ణుడు ఉదాహరణకి లీలలు చేస్తున్నాడు అనుకోండి, మనకి బృందావనంలో లీలలు చేస్తాడు కృష్ణుడు కదా. ఒకసారి రాక్షసుని చంపుతుంటాడు, ఒక్కోసారి రాక్షసుడు ఎమ్మడి పడుతుంటాడు, కృష్ణుడు ఎమ్మడి పడుతుంటాడు. కృష్ణుడు గోవులను కాస్తూ ఉంటాడు. కృష్ణుడి యొక్క ప్రతి ఒక్క మనస్సులో ఉన్న మూడుని కన్ఫిడెన్షియల్ అండర్స్టాండింగ్ ప్రతిదీ కూడా బలరాముడికి అర్థమైపోతుంది. ఇప్పుడు నాకు ఏదైనా వస్తువు కావాలి అని అంటే నేను నోటితోనన్నా చెప్పాలి, వాట్సాప్ మెసేజ్ అన్నా చేయాలి, ఫోన్ అన్నా చేయాలి, అంతేనా? కృష్ణుడే ఓకే బలరాం నాకు ఇది కావాలని వాట్సాప్ చేయడు, బలరాం నాకు అది కావాలని ఫోన్ చేయడు, నోటితో చెప్పడు. హృదయంలో జస్ట్ ఒక థాట్
నాకు ఇలా ఉండాలి, ఇట్లా ఉంటే బాగుంటుంది, అలా ఉంది, ఇలా అనిపించడంతోనే బలరాముడి ఒక రకమైన ఇంటర్ కనెక్షన్ ఉంటుంది. అర్థమైపోతుంది స్వామి యొక్క అంతరార్థం ఏంటి, స్వామి ఏమి కావాలనుకుంటున్నారు. వెంటనే స్వామి అది చేస్తారు. ఉదాహరణకి గోవులను కాస్తారు బృందావనంలో గోవులను కాస్తారు. ఇప్పుడు ఇంటికి రావాలంటే సుమారు 20 కిలోమీటర్లే ఉందని విన్నాను. చాలా దూరం ఉంటుంది. వారికి దూరం ఏం కాదు, మనకి దూరం. అప్పుడు ఒక్కొక్కసారి కృష్ణుడికి అనిపించేదట, అబ్బా ఇప్పుడు 20 కిలోమీటర్లు నడవాలా, అంత దూరం నడవాలా అని మనసులో అనిపించేదట. అప్పుడు ఏమైందో తెలుసా, లెమ్మట ఎక్కడికి పోతుంది, బలరాముడికి అర్థమైపోతుంది స్వామికి ఇప్పుడు నడవాలని లేదు. ఒక్క అడుగులో బృందావనం వచ్చేస్తుంది. అక్కడ ఎలా ఉంటుందో తెలుసా బృందావనం, మనకు ఓన్లీ మట్టి రాళ్లే కనిపిస్తాయి. ఇప్పటికి కూడా మన కళ్ళు అంతే చూడగలుగుతాయి. ఎలా ఉంటుందో తెలుసా బృందావనం, లోటస్ పెటల్స్ ఉంటాయి కదా, పెటల్ ఎలా ఉంటాయి, పూలు ఉంటాయి కదా, రెక్కలే ఒక బంగారు రేకులతో చేశారు అనుకుందాం. కొద్దిసేపు ఇలా చుట్టూ తిరుగుతాయి కదా, ఇలా ఉన్న రెక్క ఇటు సైడ్ తిరిగితే దగ్గరకు అవుతుంది కదా, అవి భూమి ఆ పెటల్స్ అడ్జస్ట్ చేసుకుంటాయి, ఇలా తిరుగుతుంది. అసలు మనకు అర్థం కూడా కాదు. స్వామి ఒక్కడికే కానీ బృందావనం వచ్చేసింది, పెటల్స్ ఇలా దగ్గరికి వచ్చేస్తాయి. రాక్షసుడు స్వామి వెంటబడుతుంటాడు, స్వామి అలా పోతుంటాడు. దొరకొద్దు అనుకుంటే ఆ పెట్టలు ఏం చేస్తుంది, ఇలా దూరం చేస్తుంది. రాక్షసుడికి అర్థం కాదు, వాడు ఎంత దొరికినా ఏమవుతుంది, వాడు అక్కడే ఉండిపోతాడు కానీ నడుస్తున్నాడు అనుకుంటాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. చాలా సరదాగా ఉంటాయి, మనకు తెలియదు. కానీ ఇప్పుడు సినిమా షూటింగ్ చూస్తే ఎంత సరదాగా ఉంటుందో, సినిమా చూసిన దానికంటే షూటింగ్ చూస్తేనే సరదాగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. నిజమో లేదో తెలియదు కదా. ఎంజాయ్ చేయరా షూటింగ్ని? సినిమా చూసి అలవాటు ఉన్న వాళ్ళు షూటింగ్ అవకాశం ఇస్తే ఉరకరా? అని భలే ఉంటుంది. షూటింగ్ ఎట్లా తీస్తారో చూద్దాం, యాక్షన్ కట్. సినిమా కంటే షూటింగ్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. లాస్ట్ కొద్దిగా ఏమంటే శాంపిల్ చూస్తే నిలబడి చూస్తుంటారా, పేర్లు పడేటప్పుడు షూటింగ్ క్లిప్లు ఇస్తుంటే అక్కడ కూర్చొని అరే ఇలా చూస్తూ నడుచుకుంటూనే పడతారు. కింద పడ్డా నాకేం సంబంధం లేదని చూసుకుంటూ వెళ్ళిపోయేది కదా. ఒకప్పుడు నేను కూడా అట్లా వెళ్ళిపోయాను. ఆ షూటింగ్లు అన్ని అట్లా చూపిస్తున్నాయి. మరి ముందల లీల కంటే బ్యాక్గ్రౌండ్ లీలలు ఇంకా అద్భుతంగా ఉంటాయి. మనకు తెలియదు, అవి చాలా సీక్రెట్. షూటింగ్ అందరం చూడగలుగుతామా? చూడలేము. భగవంతుడి లీలలు బ్యాక్గ్రౌండ్ లో జరిగేవి ఇంకా చాలా ఉంటాయి, ఫ్రంట్ ఎండ్ లో జరిగే వేరే ఉంటాయి. సరే, అది ఓకే, వేరే విషయం. కానీ ఓకే, సో నిత్యానందుడు బలరాముడు 3 దశలలో ఇద్దరికి స్వామికి పెద్దగా చిన్నగా సమానంగా చేస్తారు. పెద్దగా సీనియర్ గా ఉన్నప్పుడు చైతన్య మహాప్రభుకి కృష్ణుడికి చెప్పినట్లు వినడు, ఒక్కొక్కసారి వ్యతిరేకంగా ఉంటాడు, మిగిలిన వాళ్ళందరికీ వ్యతిరేకంగా ఉంటాడు. ఒకసారి కొన్ని నిత్యానందుని యొక్క లీలలు ఈరోజు తెలుసుకుంటాం. చాలా రాసి పెట్టాను, 5-6 గంటలు పడుతుంది. కానీ కొన్ని ముఖ్యమైన మాత్రం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ టైము అయిపోతుంది, మనకి 30 మినిట్సే ఉంది సుమారుగా. ఒకసారి నిత్యానంద ప్రభువుకి చెప్తారనమాట శ్రీవాస ఠాకూర్, వ్యాసదేవుని ఫోటో చూపించి అయ్యా వెళ్ళి మాలను వ్యాసదేవుడికి వేయండి అని చెప్తారు. నిత్యానంద ప్రభు ఇలానే మాల పట్టుకుంటారు. ఏరు అదే వేయండి అంటే నేను అలాగే పెట్టుకుని ఉన్నాను. అట్లా 10 సార్లు చెప్పినా వినను అని అంటారు. అయ్యా చైతన్య వారు నువ్వన్నా చెప్పండి స్వామి, వీరన్నా చెప్తే వింటాడేమో అంటే, చైతన్య వారు నిత్యానంద ఆ మాల అంటే వేయచ్చు కదా అంటే, అప్పుడు తీసుకొని పోయి చైతన్య మహాప్రభుకి వేస్తారనమాట. అరే సాక్షాత్ కృష్ణ భగవానుడు ఇక్కడే ఉన్నాడు, ఆయనకే వేయాలని చెప్పి. అంటే ఆయన నిత్యానంద ప్రభుకి స్వామి యొక్క అంతర్గతమైన కన్ఫిడెన్షియల్ రహస్యమైన మూడంటాం కదా, అది తెలుస్తుంది అనమాట ఏం చెయ్యాలి. సో ఒక్కొక్కసారి భగవంతుడు చెప్పినా కానీ వినడు, బయటికి చూస్తే తిరస్కరించినట్లే ఉంటుంది. కృష్ణుడు చెప్తాడు నేను చేయను, ఇది చేయంటే నేను చేయనంటాడు. కృష్ణుడు చెప్తున్నా కానీ చేయడు. ఎలా మనం ఉదాహరణకి చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు లీలలో చూసినట్లయితే, చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకుంటారు. సన్యాసం తీసుకొని బృందావనం వెళ్ళాలి అని అనుకుంటారు. వాళ్ళు ఎక్కడ ఉన్నది, వెస్ట్ బెంగాల్, ఇటు సైడు బృందావనం సైడు రావాలి, యూపీ సైడు. సో నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభు వస్తూ ఉంటారు, ఇంకా కొంతమంది అసోసియేట్స్ కలిసి వస్తూ ఉంటారు. నిత్యానంద ప్రభుకి ఏమో బృందావనం పోవడం ఇష్టం లేదు. నిత్యానంద ప్రభు ఏం చేస్తారు, బృందావనం ఇటు వెళ్ళాలి ఇటు పోవాలని చెప్పి రాంగ్ డోర్, జీపీఎస్ అంటాం కదా, రాంగ్ జీపీఎస్ ఇస్తాడు నిత్యానంద ప్రభు. ఇటు పోవాల్సింది ఇట్లా 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 తిప్పుకొని వచ్చి బృందావనంలో యమునాదేవి ఉంటుంది. ఇలా 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 తిప్పుకొని బృందావనం పోవడానికి ఎంత టైం పడుతుందో అంత టైం తిప్పుతాడు నిత్యానంద ప్రభు. తిప్పి తీసుకొచ్చి మళ్ళీ బెంగాల్కి పట్టుకొస్తాడు. ఇదిగో యమున అంటాడు. కానీ అక్కడ ఏముంటుంది అంటే గంగా నది ఉంటుంది. కానీ చైతన్య మహాప్రభు భక్తిలో ఉండి గంగా వచ్చింది, యమున వచ్చింది అంటే బృందావనం వచ్చింది అనుకుంటాడు. యమున వచ్చేసింది అని యమున ఆనందంగా స్నానం చేస్తూ ఆనందం చేస్తుంటే ఆ బెంగాల్లో ఉన్న భక్తులు అందరూ కనబడుతుంటారు. ముఖ్యంగా అద్వైత అద్వైత గదాధర్ అంటే కదా, అద్వైత ప్రభు ఇంకా వేరే భక్తులు, అద్వైత నువ్వు ఇక్కడ నువ్వు కూడా బృందావనం వచ్చినవా అంటే,
నేను బృందావనం రావడం కాదు, నువ్వే మళ్ళీ బెంగాల్కి వచ్చినావు అని అంటారు అనమాట. నువ్వు తొండి చేసినావు, నువ్వు దొంగ నిత్యానంద, నువ్వు అటు తీసుకొచ్చి నువ్వు వెనక తీసుకొచ్చినావు, నువ్వు న్యాయమని రావా. చైతన్య మహాప్రభు సేవకులు ఉండిలా. ఇది ఏంటంటే అది ఒక రకమైన రసం, అంతర్గతమైన ఆముడు. ఎందుకు అంటే మనకి బయటికి కనిపించేది వేరు, ఆ సమయంలో స్వామి చెయ్యాలనుకునేది వేరుంటుంది. బయటికి బాహ్యంగా బృందావనం వెళ్ళాలి అనుకుంటాడు, అంతర్గతంగా అనుకుంటాడు అరే ఇక్కడ భక్తులకి ఇంకా కొద్దిగా సమయం ఇద్దాం, అమ్మకు సమయం ఇద్దాం, భక్తులకు సమయం ఇద్దామని ఉంది. ఇది మనకి రహస్యం అన్నమాట. సో అది అంతర్గతంగా అర్థమైపోతుంది. స్వామి ఏం చేస్తారు, దాన్ని బయటికి లీల రూపంలో డిఫరెంట్గా ప్రకటన చేస్తారు. మిగిలిన వాళ్ళందరికీ వేరే అర్థమవుతుంది. ఈ రహస్యాలన్నీ చాలా ప్యూర్ డివోటీస్ ద్వారా అర్థమవుతాయి, శుద్ధ భక్తుల ద్వారా. మనకి ఇవన్నీ చైతన్య చరితామృతము, కృష్ణదాస కవిరాజ గోస్వాముల వారి ద్వారా మనకి ప్రకటమయ్యాయి ఇలాంటి నిర్మాణం. అలాగే చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకున్న తర్వాత చేతిలో దండ ఇస్తారు కదా, సన్యాసం ఇచ్చినాక దండ. అక్కడికి రాగానే స్వామి స్నానం చేయడానికి వెళ్తారు. చైతన్య మహాప్రభు స్నానం చేయడానికి వెళ్ళి వచ్చే వరకే నిత్యానంద ప్రభు ఏం చేస్తారు, ఆ దండని పటా ముక్కలు 3 ముక్కలు చేసి పడేస్తారు. మరి ఇది చూడడానికి వ్యతిరేకంగా ఉంది. అరే స్వామి వారి దండాన్ని పగలగొట్టడం ఏంటి, అది మనకు అర్థమయ్యేలా కాదు. స్వామి యొక్క అంతర్గత వాహిని. నిత్యానంద ఏం చేసావు, నాగులో తిరగొట్టిన నాగులో ఎక్కడుందో వెతుక్కో. స్వామి చైతన్య మహాప్రభు ఎవరు, ఆదిదేవుడు, కృష్ణ భగవానుడు, గోలోకవాసుడు, స్వయం కృష్ణ భగవాన్. ఏతే చాంస గలా పుంస కృష్ణస్తు భగవాన్ స్వయం. స్వామి యొక్క ప్రకటము అప్రకటం మన కంటికి అర్థం కాదు. సినిమా షూటింగ్ ఎలా తీస్తుండో మనకే అర్థం కాదు టెక్నిక్స్. ఈ మన ముందులా చూస్తున్న బుల్లితెర సినిమాలు ఇది ఎట్లా తీసిండ్రా, కళ్ళ ముందుల ఎంత పెద్ద అంటాము పర్వతాల నుంచి దూకినట్టు తింటాడు, ఇది ఖాళీరగలేదు ఎంత అంటాము. వాడు తీసే సినిమా బ్యాక్గ్రౌండ్ వేరే ఉంటుంది, వీడు తీసేదే మనకు అర్థం కాదు. స్వామి చేసిన లీలలు మనకేం అర్థం అవుతాయి, మనకు అర్థం కాదు. మన కళ్ళు, మన ఇంద్రియాలు పరిమితమైనవి. స్వామి చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకోవడం, ఆ దండ పట్టుకోవడం ఇష్టం లేదు. స్వామి పట్టుకోవడం ఏంటి, దేవాది దేవుడు, సమస్త లోకాలకి బ్రహ్మాండ నాయకుడు, ఆయనకు దండం పట్టుకోవడం ఏంది, ఈ వర్ణాశ్రమం ఇవన్నీ స్వామికి లేవు అని ఆ యొక్క దండభంగ లీల అంట. ఆ దండాన్ని ఎరగొట్టి పడేస్తాడు, మాయం చేసి పడేస్తాడు చైతన్య నిత్యానంద ప్రభు. మనము పంచతత్వ మంత్రం ఉంది కదా, ఏంటది, జయ శ్రీకృష్ణ చైతన్య, కృష్ణుడే చైతన్య. ఓకే, చైతన్య మహాప్రభు కృష్ణుడు, తర్వాత శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద, 2 ఈరోజు ఏంటి వారి యొక్క ఆవిర్భావ దినోత్సవం. తర్వాత శ్రీ అద్వైతాచార్యులు వీళ్ళందరికంటే పెద్దవాడు. అక్కడ చూసారు కదా ఫోటో, అక్కడ ఇక్కడ చూడండి ఎట్లా తెల్లగడ్డ ఉంటుంది, పెద్దగా ఏజ్ లో చాలా పెద్ద, ముందే వస్తారు. వీళ్ళిద్దరికంటే ముందే వచ్చి చాలా పెద్దగా ఉంటారు. ఆ లీల కూడా మనం మొదట్లో చర్చించాము. చైతన్య మహాప్రభువుని ఆహ్వానించడానికి వారు శాలగ్రామానికి వర్షిప్ చేస్తారు, చైతన్య మహాప్రభు ఆవిర్భవిస్తారు. అది ఒక ప్రత్యేకమైన ఇలా. సో అద్వైతాచార్యులు నిత్యానంద ప్రభుని వీళ్ళందరినీ మా ఇంటికి ప్రసాదానికి రండి, వైష్ణవులని కదా, స్వామి భగవంతుడు భక్తుడి పాత్ర పోస్తున్నారు, మా ఇంటికి భోజనానికి ప్రసాదానికి రండి అని ఆహ్వానం చేస్తారు. ఎవరు, అద్వైతాచార్యులు, మా ఇంటికి రండి, ప్రసాదం బాగా ఏర్పాటు చేస్తాను రండి స్వామి అని ఆహ్వానం పెడతారు. సో నిత్యానంద చైతన్య మహాప్రభు అక్కడ భక్తులందరూ చాలా మంది, ముకుంద దత్త, శ్రీనివాసాచార్య, శ్రీవాస ఠాకూర్ చాలా మంది వస్తారనమాట. చైతన్య మహాప్రభుకేమో ఇంత అన్నం పెడతారు స్వామికి, నిత్యానంద ప్రభుకి ఏం కొద్దిగా పెడతారు. ఎవరు, అద్వైతాచార్య నిత్యానంద ప్రభు సరదాగా ఆడుకుంటారు అనమాట, ఫ్రెండ్స్ లాగా. చైతన్య మహాప్రభు అంటే ఏంటి నాకు ఇంత పెట్టారు, స్వామి తినండి అంటే నేను సన్యాసిని ఇంత తినకూడదు అంటారు. అప్పుడు సన్యాసం తీసుకున్నారు, అంత తినకూడదు కొంచెం పెట్టండి. సన్యాసి అయితే ఏంటి స్వామి, మీరు తినండి, మీకు కావాల్సినంత తినండి, మిగిలింది వదిలిపెట్టండి అంటే వచ్చేస్తాం దొరుకుతుందని స్వామిని. అద్వైతాచార్య సదాశివుడు మహావిష్ణు ఇద్దరి యొక్క సంయుక్త రూపం, అవతారం అని చెప్తాం అద్వైతాచార్యం. సో నిత్యానందుడేమో అంటాడు, నాకైతే కొద్దిగా పెట్టావు, నాకు మరింత కావాలి, ఇంకా కొంచెం పెట్టు అంటాడు. నీకు అంతే తిను, నువ్వు నీకు అంతకంటే ఎక్కువ లేదు తినంటాడు. నాకు బాగా లేదు కొంచెం పెట్టంటాడు, నీకు పెట్టాను అంతే తినంటాడు. సో నిత్యానంద ప్రభు ఇలా తీసుకొని అన్నం ఇద్దరు తింటూ ఉంటారనమాట. ఒక్క ముద్ద నిత్యానంద ప్రభు ఇలా ముద్ద తీసుకొని అద్వైతాచార్యుని మొహం మీద కొట్టేస్తాడు. ఎలా ఎప్పుడైతే మొహం మీద కొట్టేస్తాడో అద్వైతాచార్యుని యొక్క శరీరంలో ప్రేమ, భగవత్ ప్రేమ ఉప్పొంగిపోతూ ఉంటుందన్నమాట. వాస్తవానికి అనుకుంటాం కానీ ప్రేమ మనకి లేదంటే పెద్ద ఆశ్చర్యం లేదు.
మనం మనం కృష్ణ భక్తులము అని అనుకుంటుంటాం కదా. మనం ఆల్రెడీ క్లాస్కి వస్తున్నాము, నేను ఎప్పటి నుంచో వస్తున్నాను, ఇప్పటి నుంచి వస్తున్నాను అనుకుంటాం కదా. మనకి అంత ప్రేమ అంటే అది కాదు అసలు. మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు సాధన చేస్తున్నాం, ప్రాక్టీస్ చేస్తున్నాం. కృష్ణ ప్రేమ, భగవత్ ప్రేమ ఉంటే ఎలా ఉంటుందంటే ఆ హృదయంలో వైబ్రేషన్ వేరే ఉంటుంది, ఆనందం. మీ బాడీ ఆగదు, ఆనందంతో ఆగదు. ఎప్పుడైనా మీ జీవితంలో భౌతికమైన సంతోషం వచ్చిందనుకోండి, మీరు ఏం చేస్తున్నారో అర్థం కాకుండా ఉంటారా? అలాంటి సందర్భాలు అప్పుడు ఇప్పుడు ఒక్కొక్కరికి రాకపోతే భవిష్యత్తులో వస్తుందని ఆశిద్దాం. మీకు ఏదో ఐఐటీలో సీట్ వచ్చిందనో, లేకపోతే ఇన్ని రకాల లాటరీ వచ్చిందనో, ఒక పెద్ద ఉద్యోగం వచ్చిందనో అనిపించినప్పుడు ఒక రకమైన ఆనందం ఉంటే చూసారా, ఆ సంతోషంలో ఏం చేస్తున్నారో మీకు అర్థం కాదు. అది సముద్రములో ఒక చుక్క. భగవంతుడిపై ఏమంటాము, స్పష్టమైన శుద్ధమైన ప్రేమ ఉన్నప్పుడు ఆ చుక్క సముద్రం అయితే ఎలా ఉంటుంది ఇక మనకు ఊహకందదు. ఆ ప్రేమకి కన్నీళ్ళు వచ్చేస్తాయి. మీరు నృత్యం చేస్తారు, సో ఇక నృత్యం చేయడం మొదలు పెట్టారు అందరూ. హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తూ, హరినామ సంకీర్తన చేస్తూ రోజు అలా కంటిన్యూస్గా ప్రసాదం తీసుకున్నాక నిత్యం చేస్తూనే ఉన్నారు. అలా 3 రోజులు కంటిన్యూస్గా చేశారట. ఒకసారి అయితే 3 నెలలు కంటిన్యూ కీర్తన చేశారట, తినకుండా తాగకుండా. నృత్యమే నృత్యం. మనం చేయగలుగుతామా? గుండెపోటు వచ్చేస్తుంది మనకి, ఆన్నే వైకుంఠం వెళ్ళిపోతాం మనం. 1-2 గంటలు చేసినామంటే మన పని కథం. అది వైబ్రేషన్, స్పిరిచువల్ ఒరిజినల్ వైబ్రేషన్. ఆ టైంలో అలా జరిగింది. ఇంకా అద్భుతమైన లీలలు ఉన్నాయి. చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు వీళ్ళందరూ కీర్తన చేస్తున్నప్పుడు ఒకసారి 3 నెలలు, 3 రోజులు, వారం రోజులు, 10 రోజులు, 6 నెలలు కీర్తన జరిగేవి. ఒకసారి చీడదహి ఫెస్టివల్ అని జరుగుతుందండి. ఒక్కొక్కరు ఎట్లా కీర్తన చేశారంటే ఊర్లో వాళ్ళు రావడము, ఒక్కొక్కరు కీర్తన చేయడము. అక్కడ నది ఉండేదట, నది మొత్తం నిండిపోయింది. నదిలో నడిచారట జనాలు కూడా. పెద్ద పెద్ద చెట్లు 20 మంది పట్టుకొని మోసేది, ఒకడే ఇలా ఫ్లూట్ పట్టుకున్నాడట. నదిలో నీళ్ళల్లో నడిచారట. దూదిని ఎలా లేపుతారో అలా లేపారట చెట్టుని. కొమ్మకి నిలబడ్డారట ఒక్కొక్కరు. ఇది చెప్తే విచిత్రంగా ఉంటాయి, ఇవన్నీ జరిగాయి, అలా ఉంటాయి. అది సంకీర్తన వైబ్రేషన్. సాక్షాత్తు భగవంతుడు అక్కడ ఉన్నాడు, నామ సంకీర్తన యొక్క గొప్పతనం. కాబట్టి నిత్యానంద ప్రభు ఆ విధంగా స్వామి యొక్క లీలల్లో ఎప్పుడు కూడా చైతన్య మహాప్రభుని, నిత్యానంద ప్రభుల కృష్ణుని బలరాముడిలా ఎప్పుడు చూసుకుంటూ ఉంటారనమాట. నిత్యానంద ప్రభు ఎంతటి కృపామయుడు అంటే, జగాయ్ మదాయ్ అని మనం కొద్ది గతంలో లీలలు విని ఉంటాం. చైతన్య మహాప్రభు సమయంలో రామాయణంలో లక్ష్మణునికి రావణాసుడు బాణం వేస్తే మూర్ఛపోతాడు కదా. మూర్ఛ నుంచి బయటికి రాగానే రామ విని చంపే అంటాడు లక్ష్మణుడు. చంపేసే విని తొందరగా, ఇంకా ఎక్కువ యుద్ధం పొడిగించేవాకంటాడు. ఆ లక్ష్మణుడే ఎవరైనా, లక్ష్మణుడు ఎవరు ఎలా వచ్చాడు? నిత్యానందుడు వచ్చాడు. ఆయనే నిత్యానందుడు. జగాయమదాయిలో ఇద్దరు పరమ తాగుబోతులు, చంపేవాళ్ళు, దోపిడీలు చేసేవాళ్ళు. వాళ్ళు నిత్యానంద ప్రభువుని కుండతో పగలగొట్టి దెబ్బలు కొట్టితే చైతన్య సుదర్శన చక్రం చేసి చంపేస్తాను అని అంటే, స్వామి వద్దు చంపకండి, మీరు ఇలా సుదర్శన చక్రం తీసి చంపేస్తా నరికేస్తా అంటే కలియుగంలో ఒక్కడు కూడా మిగలడు, అందరిని చంపేసి వెళ్ళిపోవాలి. ఎవడన్నా బతుకుతాడా ఇక్కడ? ఒక్కడు మంచోడు ఉన్నాడు ఇక్కడ? కలియుగంలో పుట్టేదంతా పరమ దరిద్రులే అని చెప్పాలి. 99.99% 100 చెప్పకూడదు. పరమ పురుషులు వాళ్ళందరూ వదిలేసి కర్మజీవుల గురించి మనం 100% చెప్పుకోవాలి. కాబట్టి స్వామి వీళ్ళని మనం చంపాల్సిందే ఆయుధాలతో కాదు, వాళ్ళ హృదయంలో ఉన్న పాపాన్ని చంపాలి, భగవత్ ప్రేమనివ్వాలి. అదే చంపే అన్న లక్ష్మణుల వారు నిత్యానంద ప్రభుల దయామూర్తి. కృష్ణ ప్రేమనివ్వడానికి, మనలో ఉన్న పాపాన్ని చంపడానికి గజేంద్రుడు ఏం చేస్తాడు? ఒక పువ్వు తీసుకొని ప్రార్థనలు చేస్తారు, మీరు మోక్షం ఇచ్చేశారు. కంసుడు అంటారా, కంసుడిని చంపేసి మోక్షం ఇచ్చారు. ఆయనకి ఎందుకు మోక్షం ఇచ్చారంటే కొంచెం అర్థం ఉంది. జీవితాంతం లోపల కృష్ణ కృష్ణ కృష్ణుడే శత్రువు అని నెగిటివ్గా అనుకున్న కృష్ణుని మనసులో నింపుకొని ఉన్నాడు కాబట్టి ముక్తి ఇచ్చాడు. బాగుంది. అజామిలుడు లాస్ట్లో నారాయణ అన్నాడు, మొదట్లో చేశాడు, గత జన్మలో చేశాడు, ఆయనకి మంచిగా ముక్తి ఇచ్చారు, అర్థం ఉంది. కానీ మలాంటి పరమ తాగుబోతులని, పరమ దొంగలని ఆయన ఇబ్బంది పెట్టినా కానీ మమ్మల్ని క్షమించి మాకు భగవత్ ప్రేమని ఇచ్చారు అని మేమేమి పుణ్యం చేసుకున్నాము, ఎంతటి కృపామయులు మీరు అని చెప్తారు. నిత్యానంద ప్రభు, చైతన్య మహాప్రభు సుదర్శన చక్రాన్ని వదిలేస్తే స్వామి పాదాలు పట్టుకొని బతిలాడతారు, వద్దు స్వామి నాకేమీ దెబ్బ తగలట్లేదు అని. ఆయన నిత్యానంద ప్రభు యొక్క క్షమాగుణంతో, కంపాషన్. ఒక వ్యక్తికి ఆకలి అయితే ఒక జాలి ఉంటుంది కదా. ఒక వ్యక్తి బట్టలు లేకుండా తిరుగుతుంటే జాలి అనిపిస్తుంది. ఒకప్పుడు గృహస్థుని బాధ్యత ఏంటో తెలుసా?
ఇంట్లో భోజనం చేసేటప్పుడట గృహస్థ వండుకున్నాక బయటికి రోడ్డు మీదకి వచ్చి, అయ్యా ఇక్కడ ఎవరైనా ఆకలితో ఉన్నారా? దయచేసి ఆకలితో ఉంటే రండి, భోజనం చేయండి, తర్వాత మేము తింటామనే రోజులు ఉన్నాయండి మన సనాతన ధర్మంలో. బయటోడికి పెట్టడం ఏంటండి? చుట్టం వస్తేనే పెట్టే రోజులు పోయినాయి. ఎప్పుడు ఎప్పుడు వస్తారండి కాదు, ఎప్పుడు పోతారండి అనే రోజులు పరోక్షంగా. దాన్ని చాలా తెలివిగా అడుగుతారు. ఒక నెల రోజులు ఉంటారు, ఎప్పుడు పోతారని అడిగితే కష్టం కదా. తెలివిగల ఎలా అడుగుతారు మనకు తెలుసా? ఒక నెల రోజులు ఉంటారు కదా అత్తయ్య గారు అంటే, ఎన్ని రోజులకు పోతామని అడగాలంటే కష్టం కదా. వచ్చింది అత్త, అత్త ఎన్ని రోజులకు వెళ్తుందో నాకు తెలవాలంటే ఇప్పుడు ఎట్లా అడగలేము డైరెక్ట్. అత్త 3 రోజులకు పోతావా 4 రోజులు పోతావా అని అడగాలంటే కష్టం కదా. ఎప్పుడు వెళ్తుందో తెలుసుకోవాలంటే మంచి టెక్నిక్ ఏంది? అత్తయ్య గారు ఈసారి 5-6 నెలలు ఉంటారు కదా, ఎప్పటిలాగా తొందరగా పోరు కదా. టెక్నిక్ బాగుంది కదా. నేనే అడుగుంటానే పిచ్చిదానా, నేను 2 రోజులు ఉందా అమ్మయ్య ఇది తెలుసుకుందామని అడిగినా. నేను ఈ రోజులు ఇలాంటి కలియుగంలో మనం ఉన్నాం. ఆ రోజులు అలా ఉండేవి. అందుకని ఆ రోజు ఎప్పుడు ఎంత వర్షం కావాలో అంత వర్షం వచ్చేది. ఈ రోజు అతివృష్టి లేకపోతే అనావృష్టి. కాబట్టి కనీసం మనం వీలైనంతగా మన సాటి జీవుల్ని ప్రేమిద్దాం. కంపాషన్, జాలి అంటే ఏమనుకున్నాం? తాటి జీవుడు ఆకలి కావని, బట్టలు లేకుండా కానీ ఏదో రకంగా బాధపడుతూ ఉన్నారు. వాళ్ళకి సహాయం ఎప్పుడైతే చేస్తామో స్వామి సంతృప్తి పడతారు. ప్రసాద రూపంలో ఇస్తే ఇంకా మంచిది. కానీ వీటన్నిటికంటే జాలి ఏంటో తెలుసా? కంపాషన్. ఈ దేశం మొత్తం భోజనం పెట్టండి, ఒక 5గురికో ఒక్కరికో హరే కృష్ణ మంత్రం ఇవ్వండి, దానికి సమానం కాదు. ఎందుకంటే ఇక వీడు అడుక్కోడు, ఇక భవిష్యత్తులో అడుక్కోడు. ఒక్కసారి మీరు హరినామాన్ని ఇచ్చారా, వాడి హరినామాన్ని తీసుకున్నాడా, కృష్ణునికి దగ్గరయ్యాడా, ఇక ఆయనకి టెన్షన్ లేదు. నిత్యానందుని యొక్క కృప పొందిన వాళ్ళే ఆ యొక్క కృపనివ్వగలుగుతారట. అందుకనే సరే మీలో మీ అందరిలో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ మనం బయటికి వెళ్తే జానే దేకో తారే కాహో కృష్ణ ఉపదేశ్, హరే హరే కృష్ణ మంత్రం చేయండి సార్. అన్న, ఫ్రెండు, తమ్ముడు, అక్క, అమ్మ, చెల్లి ఎంత కష్టపడుతున్నారండి బాబు హరే కృష్ణ మంత్రం ఇవ్వడానికి. కానీ మాయ చాలా బలమైనది, చెయ్యనివ్వదు అంత తొందరగా. మాయ అంత తొందరగా చెయ్యనివ్వదు పాపం వాళ్ళని. మనము మంత్రం ఇచ్చేటప్పుడు మనకి చాలా కష్టం. ఒక విధంగా హరే కృష్ణ మహామంత్రాన్ని ఒక 10 మందికి 20 మందికి ఈ భువనగిరి కావచ్చు దేశానికి ఇవ్వాలనంటే, ఇప్పుడు మనం ఇక్కడ ప్రచారం చేస్తున్నామంటే పరోక్షంగా ఎవరి మీద ఇద్దామో తెలుసా? ఇప్పుడు ఇక్కడ ప్రచారం చేస్తున్నాం, హరినామం ఇస్తున్నామంటే పరోక్షంగా కృష్ణుడి మీదనే యుద్ధం చేస్తున్నాం మనం, తెలుసా? ఏంటి కృష్ణుడి మీద యుద్ధం అంటే? కృష్ణుడి మాయ మీద యుద్ధం. అంత తేలిక కాదు. భగవన్ నామం ఇవ్వడం అంత తేలిక కాదు. మాయ పట్టి పీకి పడేస్తుంది, పప్పు చేస్తుంది. అది మనకు మన భాషలో అంతకంటే ఇంకా వేరే భాషలో చెప్పలేము. అంత ఈజీగా పట్టుకోనివ్వదు, అంత ఈజీగా భగవంతుడి దగ్గరికి రానివ్వదు. మాయ ఎన్ని రకాల బిస్కెట్లు వేస్తుంది అని అంటే, ఫస్ట్ బిస్కెట్ డబ్బులు, ఎంజాయ్ చేయి, నీకు ఎన్ని డబ్బులు కావాలో తీసుకో, ఎందుకు రా నీకు భక్తి, నువ్వే అట్లా ఒక్కొక్కటి, డబ్బు, పేరు, ప్రతిష్టలు, అలా 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 తీసుకొచ్చేసి అన్నిటికి పడలేదనుకోండి, లాస్ట్ ఎర ఏంటో తెలుసా? అరే నువ్వేరా దేవుడివి, నువ్వెవరికి పూజ చేస్తావేంట్రా, ఇది లాస్ట్ బిస్కెట్. ఆడబడిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఐఎమ్ గాడ్, ఐఎమ్ గాడ్, ఐఎమ్ సుప్రీం గాడ్. అది కూడా దాచిన వాడే కృష్ణుని దగ్గరికి రాగలుగుతాడు. అంత ఈజీ కాదు. మనం ఒకే విధి చెప్తుంటాం, మాయ అటువైపు, మన షార్ట్ ఫిల్మ్స్ కూడా ఉన్నాయి, ఇటువైపు హరే కృష్ణ జపం చేయడం చెప్తాం, అటువైపు మాయ కూర్చొని, వద్దు బంగారు రాజు, నీకెందుకురా జపము, నీకు కావలసినంత వ్యాపారం ఇచ్చాను, రోజుకి 1,00,000 రూపాయలు ఆదాయం ఇచ్చాను, నెలకి 5 లక్షలు, నెలకు 50 లక్షలు కిరాయిలు వచ్చి ఆదాయం ఇచ్చాను బంగారు రాజు, ఎందుకురా నీకు ఈ జపము, హరే కృష్ణ జపము? ఇది లోపల నుంచి ఉంటుంది, మనకి వినబడదు. ఇవన్నీ మనకి వినబడవు, అర్థమైందా? ఇవి మనకి వినబడవు. వినబడితే బాగానే ఉంటుంది, దయ్యం అనుకుంటాం, వినబడదు. మన భావమే అలా బ్లడ్ లో కూర్చొని పోతుంది. సంపాదించుకోరా, ఇప్పుడు సంపాదించుకోకపోతే ఎప్పుడు సంపాదించుకుంటావు? ఈ హరే కృష్ణ హరే రామ్ అంటే ఏమొస్తుంది నీకు? ఏమి రాదు. నీ దగ్గర డబ్బులు గుంజేసుకుంటారు రా వాడికి పోతే. డొనేషన్లు అంటారు, మెసేజ్లు పెడతారు, ప్రసాదానికి 10,000 అంటారు, దానికి 20,000 అంటారు, నీ దగ్గర దోసేసుకుంటారు రా. నువ్వు ఇంటికాడు ఉంటే నీకు పైసలు ఖర్చు లేదు. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇలా 100 నిజంగా కూడా ఉంటాయి. అంత ఈజీగా పోనివ్వదండి. వీళ్ళు పాపం డబ్బులు సంపాదించుకున్నట్లు వాళ్ళు రకరకాలుగా మనం వేసేసుకుంటాం అనమాట. కాబట్టి కలియుగంలో చాలా కష్టం భగవద్ భక్తిని ఇవ్వడం. బ్రాండీ షాపులలోకి క్యూ కట్టేస్తారు, అవునా? నిలబడి వచ్చేస్తారు. ప్రసాదం పంచాలంటే మనమే పోవాలి, అవునా కదా? ప్రసాదం పంచాలంటే అమ్మ తీసుకో భోజనం ప్రసాదం తీసుకోవాలి, మనమే ఇవ్వాలి. మంత్ర కార్డు ఇవ్వాలంటే మనం పోయాలి. మన దగ్గర క్యూ కట్టే రోజులా సత్యయుగమా? కాదు. మంచి చేయడం చాలా కష్టం, చెడు చేయడం చాలా తేలిక. మీరు భగవంతుని భక్తి, ప్రేమ ఇవన్నీ కాకుండా నువ్వు తాగురా, నువ్వు తినురా, నువ్వే దేవుడివిరా, అలా రకరకాల సిద్ధాంతాలతోని మీరు ఒక సంస్థ పెట్టారనుకోండి, మీ దగ్గరికి 1000 మంది వస్తారు. అలాంటి చాలా ఉన్నాయి కదా, మస్తు మంది వచ్చేస్తారు. అది మాయ, కలి
ప్రభావం. కాబట్టి జగాయ్ మదాయ్ ఇద్దరు అంతటి ఇబ్బంది పెట్టినా కానీ వాళ్ళని క్షమించేశాడు నిత్యానంద ప్రభు. ఒకసారి మనకి ఒక ఇస్కాన్లో అంటే జనాలు ఎలా ఉన్నారు, బయట యూట్యూబ్లో కూడా వస్తున్నాయి కదా, సమయం దొరుకుతారా లేడానికి రెడీగా ఉన్నారు. ఇస్కాన్ అలా అలా ఇలా అలా ఇలా. ఒక ఆయన ఇట్లనే క్లాస్లో కూర్చొని ఒక ప్రశ్న అడిగాడట, స్వామీజీ ఇప్పుడు ఇస్కాన్ గొప్పది ఎంత గొప్పదో చెప్పారు కదా, ఇప్పుడు కొన్ని విషయాలు ఇస్కాన్ లో ఉన్న లోపాలు కూడా చెప్పండి అన్నాడట. అంటే ఆయనకి బాగా ఉన్నట్టుంది, ఏదో పాపం కోపం ఉన్నట్టుంది. మంచి తెలివిగల్లో ఉన్నాడు అక్కడ ప్రభుజీ ఎవరో. ఏం చెప్పాడంటే, మరి గట్టిగా తిరితే బాగోదుగా, కరెక్ట్ మంచి సమాధానం వేయాలి కదా. ఆయన చెప్పారట, ప్రభు ఇస్కాన్లో ఉన్న పెద్ద లోపం ఏంటంటే అందరినీ రాణిస్తుంది. అదే పెద్ద లోపం, ప్రతి ఒక్కరిని రాణిస్తుంది. ఈ తెలివిగల్లోకి ఒకటే లైన్లో అర్థమైంది, వివరించాల్సిన అవసరం లేదు, అర్థమైందా? ప్రతి ఒక్కరిని రాణిస్తుంది, అదే పెద్ద లోపం. అయిపోయింది, పెద్ద రాయి తగిలిపోయింది ఆయనకి. మంచి చెడు ఎవరిని చూడడు, పరమ మూర్ఖుల్ని కూడా రాణిస్తుంది. వాడే మూర్ఖుడు అయిపోయాడు, అడిగినోడే మూర్ఖుడు అయిపోయాడు అనకుండానే. నిజంగా వాస్తవానికి వాస్తవం కదా. ఇక్కడ ఏమన్నా మనము క్యాస్ట్ చూసామా, ఆస్తిని చూసామా, ఎవడైనా చెడు ఉద్దేశంతో వస్తున్నాడేమో అడిగామా, ఎవడైనా దొంగ ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చి కూర్చున్నారేమో అని అడుగుతున్నామా? ఎవడు వచ్చినా వాడే మారిపోతాడు. స్వామి అందరికంటే పెద్ద దొంగ ఆయనే ఉన్నాడు, మీకంటే పెద్ద దొంగ ఆయన. మీరేమి దొంగతనం చేయలేరు. స్వామి మీ హృదయం మొత్తం దొంగిలించి లోపల పెట్టేసుకుంటాడు. అంతకు మించిన దొంగ ఎవరు లేడు. కాబట్టి ఏం చేయాలి, అందరినీ రప్పించేస్తుంది, కృష్ణుడు చూసుకుంటాడు. కాబట్టి నిత్యానంద ప్రభు యొక్క కృప, ఎవరైతే నిత్యానంద కృప పొందుతారో వారే ఈ యొక్క కంపాషన్, జాలి, దయతో యొక్క హరినామాన్ని పంచడములో నిమగ్నమై ఉంటారట. హరినామాన్ని వితరణ చేయడములో, సేవలో ఉంటారట. ప్రచారం అంటే ఏంటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూర్చొని క్లాస్, అయ్యో ప్రభుజీ నాకు క్లాస్ యాడ్ చేయగలుగుతాను, నేనేమి చదవలేదు, మీరు ప్రచారం అంటున్నారు, ప్రచారం చేయడం భగవద్గీత ఇవ్వడం ఈజీ అంటున్నారు, కృష్ణుడికి ఇష్టం అంటున్నారు, మాకేం చెప్పరాదు. ప్రచారం అంటే ఇక్కడ కూర్చొని చెప్పడం ఒకటి కాదు, కటింగ్ చేయడం కూడా ప్రచారమే. ప్రతి ఒక్క యాక్టివిటీ ప్రచారమే. ఇప్పుడు ఇక్కడ ఒక్కని కూర్చుంటే ప్రచారం అయ్యిందా? పొద్దున్న నుంచి భక్తులు చేస్తేనే కదా, సేవ చేస్తేనే కదా ప్రసాదం రెడీ అయింది. లేకుంటే ప్రసాదం ఇదంతా ఎలా అవుతుంది? శుభ్రం చేస్తున్నారు, అభిషేకానికి ఏర్పాటు చేశారు, ఎంతో మంది పని చేస్తేనే కదా మీరందరూ ఇక్కడ కూర్చున్నారు. మాయాపూర్లో టెంపుల్ ఫస్ట్ కట్టక ముందు, ఇప్పుడు పెద్ద టెంపుల్ అయింది కదా, మొదట్లో పొలాలు మొత్తం ఏమి కింత భూమి కూడా లేనప్పుడు భూమి కోసం వెతుకుతున్నారు. మాయాపూర్లో వెతుకుతున్నారు, దొరకట్లే కూర్చున్నారు, తిరుగుతున్నారు. ఒకరోజు అక్కడ భక్తులలో ఒక భక్తుడికి బలరాముడు కల్లోకి వచ్చాడు, తెలుసా? మీకు భూమి కావాలంటే ఆ కృష్ణుని అడుగుతున్నారేంది, నన్ను అడగాలి మీరు. బలరాముడు ఎవరు? ఆదిశేషుడు, సమస్తాన్ని సేవ చేసేది ఆయనే, భూమి ఆయనే, దామం ఆయనే, ఏమంటాము ఆర్నమెంట్స్ అన్నీగా తెలుసు కదా. తెల్లారి నుంచి బలరాముడిని కీర్తించడం మొదలు పెట్టినట, తెలుసా? తర్వాత వారం రోజుల్లో భూమి దొరికింది. ఆ రోజు నుంచి మొదలు పెట్టుకుంటే ఈ రోజు వరకు ఎడతెగకుండా భూమి దొరుకుతూనే ఉంది, ఆడ విస్తరిస్తూనే ఉంది. 1000 ఎకరాలలో మందిరం విస్తరణ అవుతూనే ఉంది. ఆయన తలుసుకుంటే క్షణాల పనండి. శ్రీరంగనాథుడు ఉన్నాడు కదా, మన శ్రీరంగనాథుడు, శ్రీరంగపట్నంలో స్వామి, ఆయనకి కిరీటం కావాలనిపించిందట. కిరీటం కావాలనిపిస్తే ఎవరినైనా ధనవంతుని అడిగితే 2 క్షణాల్లో తెచ్చిస్తారు. ధనవంతుని ఎందుకు అడుగుతారండి? వాడికి పొగరు ఎక్కువ, అహంకారం ఎక్కువ. అందరికి ఉండకపోవచ్చు, కానీ స్వామికి కావాల్సింది నీ ధనము నీ ముక్కులో పెట్టుకో. లక్ష్మీదేవి స్వామి పాదాల దగ్గర ఉంది. సమస్త అనంత కోటి బ్రహ్మాండ నాయకుడికి ధనము అవసరం లేదు, క్షణంలో వస్తుంది. ఆయనకి హృదయంలో ఉన్న ఆ ప్రేమ ఉంది చూసారా, ఎవరు ఆ ప్రేమతో ఉన్నారు, సేవ చెయ్యాలి అనే ప్రేమతో ఉంటున్నారు. ఆ హృదయం స్వచ్ఛమైన హృదయం ఉంది. ఈడి ద్వారా నేను కల్పించుకోవాలా, ఈడి ద్వారా చేయించుకోవాలని స్వామి వెతుక్కుంటారు, ఆయన ద్వారా చేయించుకుంటారు. సో శ్రీరంగనాథుడు ఒక సాధువు కళలోకి వచ్చి, నాకు కిరీటం కావాలి, నువ్వే నాకు ఇప్పియాలన్నాడట. సాధువు అంటే భిక్షుకుడు అండి. ఆయన దగ్గర ఏముండదు, ఆయన సంపాదన ఏది సంపాదించుకునే అకౌంట్లు ఏముండవు. ఈ రోజు భోజనం, ఈ రోజు తిరిగి పడుకోవడం. సాధువు అంటే యాక్చువల్గా భిక్షకుడు, అవధూత అనంట. డబ్బులు అనేది ఏముండదు వాళ్ళకి. తెల్లారివాడికి, అయ్యో నేనేమి స్వామి, నేనే ఒక భిక్షుకుని, నేనే ఆడ కట్టిస్తాను, నువ్వు చేయగలవు. స్వామి ఇంకా సరే, స్వామి అడిగారు కదా ఆజ్ఞ. స్వామికి ప్రేమ ఏం చేస్తాడు? ఇక భిక్షుడు కొన్నాళ్ళు ఆ భిక్ష పని వదిలేసి
కొన్ని కొన్ని పనులు చేయడం మొదలు పెడతాడు, కీర్తనలు చేయడం మొదలు పెడతాడు. ఆ కార్యం ఈ కార్యం చేసి ధన సంపాదనలో నిమగ్నమయ్యి ధనాన్ని పోగువేసి స్వామికి శ్రీరంగనాథుడికి కిరీటం ఇప్పిస్తారట. స్వామి ఆనందంగా పెట్టుకుంటాడు. మీకు విషయం తెలుసా, శ్రీరంగనాథుడు మాట్లాడేవాడు, ఇప్పటికీ మాట్లాడతాడు. అది కళలలో, అది మన రహస్యాలు. అప్పుడు మాట్లాడేవాడు, భక్తులతో అడిగి డిమాండ్ చేసేవాడు. రామానుజాచార్యులు ఒకసారి వచ్చినప్పుడు కాంచీపురం నుంచి, రంగనాథుడు మెయిన్ పెద్ద విగ్రహం ఉందా చూడండి, తర్వాత పెద్ద విగ్రహం ఎంత పొడుగు ఉంటుందంటే సుమారు బహుశా ఈ నుంచి ఇంత పొడుగు ఉంటుంది, ఆ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది. విగ్రహమూర్తి స్వయంగా లేచి వచ్చి రామానుజాచార్యులకి ఆహ్వానం పలికింది. రంగనాథుడికి కిరీటం చేసిందని వరదరాజు స్వామికి తెలిసింది. నువ్వు ఆయన చేయించినావు, నాకు కూడా చేయించు, నువ్వే చేయించాలి నాకు. మళ్ళీ ఆయన వచ్చి ఈ సాధువు కల్లోకి వచ్చేసి నాకు కూడా కిరీటం కావాలంటాడు. అయ్యే స్వామి ఒక్కటి చేసేవరకు నా పని అయిపోయింది, మళ్ళీ మీకు కూడా సరేలే మీకు కావాలి కదా, సరే చేస్తానులే అని సాధువు మళ్ళీ సంపాదన చేయడం మొదలుపెట్టాడు. ఏమీ లేదు, రూపాయి కలిసి ఆ బంగారు కిరీటం ఏదో చక్కగా ఒక కిరీటాన్ని చేసి మళ్ళా వరదరాజస్వామి కూడా కాంచులు ఇప్పిస్తాడు. ఈయనకి ఇప్పించిన తర్వాత ట్రిపులికేన్లో పార్థసారథి స్వామి ఉంటారు, కృష్ణుడు. అక్కడ ఇప్పించావు ఇక్కడ ఇప్పించావు, నాకు కూడా కావాలి, అలాంటి కిరీటమే బాగుంది అని ఆయన కూడా కల్లోకి వచ్చి చెప్తారట. ఒకే ఒక భక్తుని 1, 2, 3 స్వామి కల్లోకి వచ్చి చెప్తారు. స్వామి ఆ కిరీటం కావాలంటే ఎన్ని క్షణాలండి స్వామికి? ఆయన రూపాయి కష్టపడి సంపాదించే సొమ్మ స్వామి ఎన్నుకుంటారండి సేవకి. మనం కాదు, మనం చేయలేం. అది భగవత్ ప్రచారం కావచ్చు, ధనం కావచ్చు, ఏదైనా కావచ్చు, బంగ్లా కావచ్చు, టెంపుల్ కావచ్చు, అది మనం అనుకునేది కాదు, స్వామి ఎన్నుకోవాలి. ఒకసారి అదే ఒక రాజు బంగారం, వజ్రాలు, వైడూర్యాలు, కుప్పలు స్వామికి శ్రీరంగనాథుడికి గిఫ్ట్గా ఇస్తారట. శ్రీరంగనాథుడు మాట్లాడతాడు, పెరుమాల్ కదా, వారు మాట్లాడతారు. అది కూడా నేను తర్వాత కొన్ని చెప్తాను. సో రంగనాథుడు చెప్తాడు, అవన్నీ బయటనే ఉంచండి, ఒక్కటి కూడా లోపలికి రావద్దు, రిజెక్ట్ చేస్తారు. బంగారం, వజ్ర వైడూర్యాలు, రాజు ఇచ్చిన ఒక్కటి కూడా స్వీకరించారు స్వామి. ఎందుకంటే రాజులో అహంకారం ఉంది. నీ అహంకారంతో ఇచ్చే సొమ్ము నాకెందుకు కూడా కటౌట్. ఎవ్వరు కూడా పూజారులు, ఊర్లో ఉన్న వాళ్ళు అక్కడే కుప్ప వెలిగి నల్లగా అయిపోయినాయి, కానీ ఎవరు ముట్టుకోలేదట బంగారం. ఎలా 2 సంవత్సరాలు ఎవరు ముట్టుకోలేదట, వాళ్ళకి అయిపోయినాయి, పక్కన పడిపోయినాయి. సో రాజేమో బాధతో, అంటే ఫస్ట్ అహంకారం ఉంది, నేను ఇస్తున్నా అని. ఈరోజు ఉంటుంది కదా, చాలా మందికి మనం తెలిసి తెలియకో సేవ చేసేటప్పుడు అహంకారం ఉంటుంది. ఇప్పుడు మనం కృష్ణాష్టమి డొనేషన్ పోతే కూడా ఎంత అహంకారంగా ఉంటారో. మనమేమో జాలితో వెళ్తాం, వీటి మారిపోవాలి, వచ్చే జన్మకన్నా పనికి వస్తుందని మనం వెళ్తాం. చాలా మంది అహంకారంతోనో లేదో బిచ్చగాళ్ళు వచ్చిర్రు, డబ్బుల కోసం వచ్చినట్టుగానే ఉంటారు, కానీ మనమేమో జాలితో వెళ్తాం, అది వేరే విషయం అనుకోండి. ఇవాళ చాలా బాధపడుతుంటాడు రాజు. ఫస్ట్ అహంకారంతో ఉన్నా తర్వాత బాధపడుతుంటాడు, అయ్యో స్వామి ఇలా చేస్తాను, ఇలా ఏమైందో నన్ను క్షమించండి అని అక్కడే ఉండిపోతాడు అనమాట. అక్కడే ఉంటాడు, 2 సంవత్సరాలు సేవలు చేసుకుంటూ అది చేస్తుంటే ఒకరోజు ఈ పంచపాత్ర అని ఉంటుంది, స్వామికి నీళ్లు చేతులు కడగడానికి ఇట్లా రకరకాల పూజలతో చేస్తుంటే ఒక పాత్ర మిస్ అయిపోయింది. నీళ్ళు ఇలా కింద పోయకూడదు కదా, కింద పోయడానికి కూడా ఒక పాత్ర కావాలి. ఇలా పూజారి వెతుకుతుంటాడు. అప్పుడు ఈ రాజు నెత్తిన కిరీటాన్ని తీసి ఇలా పట్టుకుంటాడు, ఇలా పోయండి అని. ఆ నీళ్ళు కింద పోయకుండా కిరీటాన్ని పాత్రలాగా పడమంటాడు, ఇలా పోసేస్తాడు. అప్పటికి అహంకారం తగ్గిపోతుంది, కొంచెం అహంకారం తగ్గిపోయిందని చెప్పి స్వామి అప్పుడు ఆ నగలు లోపలికి తీసుకురాని అంటాడట. స్వామి చెప్తారు, బై వాయిస్ మాట్లాడేవారు స్వామి, అక్షామూర్తులు మాట్లాడేవారు, ధ్వని వచ్చేది, వాయిస్, అవన్నీ కూడా నెక్స్ట్ క్లాసులలో చెప్పుకున్నాం. అద్భుతంగా ఉంటాయి, చాలా ఆనందంగా ఉంటుంది. స్వామి ఏమేం చేస్తారు, ఎలాంటి లీలలు చేస్తారు, చేయించుకునే వాళ్ళు, ఎలాంటి మాట్లాడేవాళ్ళు. సో కాబట్టి ఎవరు ఈ సేవ చేయగలుగుతారంటే నిత్యానందుని యొక్క కృప ఉన్న వాళ్ళే ఈ యొక్క సేవ చేయగలుగుతారు. భగవత్ ప్రచారం, భక్తి ప్రచారం, హరినామాన్ని ఇవ్వాలి అని అనుకుంటారు. భగవంతుని యొక్క సంకల్పం, శక్తి, ఆ యొక్క మెర్సీ లేకపోతే చేయలేరు. సో వాళ్ళే సేవ చేస్తున్నారు, చేయగలిగే వాళ్ళు. సో మిగిలిన వాళ్ళందరూ కూడా మనం నిత్యానంద ప్రభు యొక్క కృప కోసం అర్థిద్దాం. నిత్యానంద ప్రభు యొక్క కీర్తన కృప కోసం మనం అర్థిద్దాం. నిత్యానంద ప్రభు మన మీద దయ చూపించారు అని అంటే కృష్ణుని యొక్క కృప వస్తుంది. సో ఎన్నోసార్లు అద్భుతమైన లీలలు చేసేవారు వారు. నిత్యానంద ప్రభు వీళ్ళందరూ ఒకసారి చైతన్య మహాప్రభువు లేని సమయంలో వీళ్ళందరూ కీర్తన చేస్తూ ఉన్నారట. నిత్యానంద ప్రభు కీర్తన చేస్తూ ఉంటే అందరూ కీర్తన మధ్యలో ఒక్కసారి సడన్ గా దమనకా ఫ్లవర్స్ అని ఉంటాయి, పూరి జగన్నాథ మందిరంలోనే వాడతారు, వేరే కాడ దొరకవు అవి. సో సడన్ గా ఫ్లవర్స్ స్మెల్ వస్తున్నాయి. ఎక్కడ స్మెల్ ఎక్కడ వస్తున్నది స్వామి, మరి ఇక్కడేమో ఫ్లవర్స్ ఈ స్మెల్ వస్తున్నాయి, ఇక్కడ ఎవరు ఇక్కడ ఉండవు, ఎలా ఏంటి అని అంటే నిత్యానంద ప్రభు అంటారు, మీకు అర్థం కాలేదా, ఎవరు
సాక్షాత్ చైతన్య మహాప్రభు వచ్చారు, అందరికి కనబడట్లే, నిత్యానంద ప్రభుకి కనబడుతున్నారు, ఆ కీర్తనలో ఉన్నారు, కనబడకుండా ఉన్నారు, నృత్యం చేస్తున్నారు అనమాట. చాలా అద్భుతంగా ఉంటాయి లీలలు చైతన్య మహాప్రభు. ఇవి లీలలు మనకు బేసిక్స్ భగవద్గీతలకు రాలేదు కాబట్టి మనం ఇక్కడ దాకా రాలేదు. ఇంకా ఈ రోజు మనం కొన్ని తెలుసుకుందామని ఇవన్నీ పెట్టాము. సో అప్పుడు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. పూరి జగన్నాథ్ ఉంటారనమాట యాక్చువల్గా చైతన్య మహాప్రభు. సో వీళ్ళందరి నృత్యంలో పాల్గొంటారు స్వామి, అందరికీ కనబడకుండా. నిత్యానంద ప్రభు చెప్తారు, నిత్యానంద ప్రభు ఒకసారి అలాగే హరినామ సంకీర్తన రాత్రి పగలు నడుస్తూ ఉంటాయి. నాకు ఆ మాల కావాలి అని అడుగుతారట. ఆ మాల కావాలి అంటే, ఇప్పుడు ఈ మాల ఆడ దొరుకుతుంది స్వామి, ఈ ఫ్లవర్స్ ఈ సీజన్లో దొరకవు, బెంగాల్లో దొరకవు అని అంటే, పోయి ట్రై చేయి అని చెప్తారట నిత్యానంద ప్రభు. బయటికి వెళ్ళి చూస్తే శ్రీనివాస ద్వారా అక్కడ బయటకు వెళ్ళగానే ఒక నిమ్మకాయ చెట్టుకి ఆ ఫ్లవర్స్ వస్తాయట స్వామి కోసం. ఆ పళ్ళన్నీ తెల్లేసి మాల కట్టేసి స్వామికి వేస్తారు. ఇలాంటి అద్భుతమైన లీలలు. ఒకసారి పండు తినాలనిపిస్తే ఇలా బొచ్చు టెంక పెట్టగానే మామిడి చెట్టు వస్తుంది, ఒళ్ళు మామిడి పండ్లు, మామిడి పండ్లు వచ్చేస్తాయి, తినేస్తారు. స్వామి అనుకుంటే కానీ ఏముంది, ఇలా మస్తు ఎంజాయ్ చేశారు స్వామి. ఆధ్యాత్మికమైన లీలలు అనమాట ఇవన్నీ. బలరాముడి, కృష్ణ బలరాముడితో పాటు ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు ఫ్రెండ్స్ గా ఆ యొక్క గోపబాలులందరూ కూడా ఇక్కడ ఫ్రెండ్స్ లాగా వచ్చేసారు. ఇలా ఎక్కడికి పోతే అక్కడ బ్యాచ్ వచ్చేస్తారు. అక్కడ గోపబాలులు ఏం చేసేవాళ్ళు, ఆవులన్నీ తప్పిపోతే వాళ్ళందరినీ దగ్గర తీసుకొచ్చేవాళ్ళు. వాళ్ళందరూ కలియుగంలో చైతన్య మహాప్రభు దగ్గరికి వీళ్ళతో పాటు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు, అక్కడ ఆ ఆవులు తప్పిపోతే ఇక్కడ ఈ ఆవులను తీసుకురావడానికి వచ్చారు. మనలాంటి వాళ్ళన్నీ తప్పిపోయి ఎక్కడెక్కడో తిరుగుతున్నాం కదా, మనందరం ఆవులు లాంటి వాళ్ళు అనమాట, తప్పిపోయినాము, వాళ్ళందరినీ తీసుకొని వెళ్దాము అని వచ్చారనమాట. వాళ్ళందరూ ప్రచారం చేయడానికి. నిత్యానంద ప్రభు నిత్యానంద ప్రభు చిన్నప్పుడు చాలా లీలలు చేసేవారు. ఎలాంటి లీలలు అంటే నాటకాలు, అన్ని నాటకాలు. ఎలాంటి నాటకాలు అంటే కృష్ణుడి యొక్క లీలలు, గోవర్ధన పర్వతం ఎత్తడం, ఇలాంటి లీలలన్నీ కృష్ణుడు చేసినవి. పూతన అవసరం వేషం వేసేసి పూతన మీద కూర్చొని పాలు తాగి పూతన్ని చంపడం, అలా రకరకాల వేషాలు వేసేవారు, నాటకములు వేసేవారు నిత్యానంద ప్రభు. అందరూ ఆశ్చర్యపోయేవాళ్ళు. అసలు పిల్లవాడు ఇవన్నీ ఎక్కడ తెలుసు, ఎక్కడ చదివాడు, స్కూల్లో ఏం చెప్తున్నాడు తెలియదు, ఇవన్నీ ఎక్కడ తెలుసు, ఎన్ని లీలలు చేస్తారు, రకరకాల నాటకాలు చేస్తారు, ఎక్కడ విన్నాడు, మేమేం చెప్పలేదు, ఎక్కడ వస్తుందని అందరూ ఆశ్చర్యపోయేవారు, ఆనందపడేవారు. ఫ్రెండ్స్, తల్లిదండ్రులు కూడా ఏంట్రా నువ్వు వెళ్ళబోతున్నావు అని అనేవాళ్ళు కాదు. నిత్యానంద ప్రభుని ప్రేమగా తీసుకునేవాళ్ళు. నీకు ఎంత బాగా తెలుసు ఇవన్నీ చేసేవాళ్ళు అనమాట. ఒకసారి ఈ రామ లక్ష్మణ రామాయణం నాటకం వేస్తున్నారు. నిత్యానంద ప్రభు లక్ష్మణుడు పాత్ర వేస్తున్నాడు. ఎవరు, ఆయన పాత్రే కదా, వేస్తున్నాడు. నాటకం నడుస్తుంది, రావణాసుడి యుద్ధం నడుస్తుంది, రావణాసుడి యుద్ధం నడుస్తుంది. బాణం వేశాడు, ఆ బాణము లక్ష్మణుడికి తగిలింది. లక్ష్మణుడు తగిలినప్పుడు ఏమవుతుంది, ఒకసారి మూర్చపోతాడు కదా, మూర్చపోతాడు. ఇక్కడ నిత్యానంద ప్రభు కూడా మూర్చబడి ఉన్నాడు. అంటే ఎప్పుడైనా డ్రామా స్కిట్ వేసేటప్పుడు ముందే నువ్వు డైలాగులు చెప్పాలి, ఇవి చెప్పాలని ముందే డిసైడ్ చేస్తారు కదా. చేసినట్లే నిత్యానంద ప్రభు తన సమయం వచ్చినప్పుడు లక్ష్మణుని పాత్రలో మూర్చబడిపోయారు. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ పాత్ర చేయడంలో ఏమైంది అంటే, నిత్యానంద ప్రభు ఇక లేవట్లేదు. చాలా సమయం అయింది, లేవట్లేదు, అసలు శ్వాస కూడా లేదు, చనిపోయింది అనుకుంటున్నాడు. వాళ్ళ అమ్మ నాన్నని, వీళ్ళమ్మ నాన్న అందరిని పిలిచేసి టెన్షన్. వాళ్ళ అమ్మ నాన్న హడాయి పండితులు పద్మావతి వచ్చేసి ఏడుస్తున్నారు. అయ్యో లే నాన్న అని అందరూ ఏడుస్తున్నారు. లేస్తలేడు నిత్యానంద ప్రభు, లేస్తలేడు. అలా అందరూ బాధపడుతుండగా అలా ఫ్రెండ్స్లలో ఒక ఫ్రెండ్గా ఒకటి గుర్తొచ్చింది మైండ్కి. అరే, మనం నాటకం ఆడే ముందలా మనకు చెప్పాడు కదరా, ఆ సంజీవని తెచ్చి ఇచ్చేసినాక లేస్తా అని, లేస్తలేడు. తొందరగా కంటిన్యూ చేయాలని చెప్పేసి అప్పుడు నాటకం కంటిన్యూ చేస్తారు. ఏడుపులు ఆపేసి మళ్ళీ నాటకం కంటిన్యూ చేస్తారు. హనుమంతుడు వేషం వేసుకుంటాడు, వెళ్తారు. మళ్ళీ అక్కడికి వెళ్ళినాక అక్కడ ఒక ఆయన ఏమంటారు, నా దగ్గర సేవను స్వీకరించి అంటాడు, నేను అర్జెంట్ పని మీద వెళ్తున్నా అంటారు. అట్లా డిస్కషన్ వెళ్ళి ఆ కొండని తీసుకొస్తాడు. సంజీవిని తీసుకొని వచ్చేసి నిత్యానంద ప్రభు నోట్లో పెట్టినాక అప్పుడు లేస్తాడు. అంటే ఆయన దేవ తలుచుకోలేదు, అంతే. నేను చెప్పినాగా అప్పుడు తెచ్చినాక నోట్లో పెట్టిన తర్వాత లేస్తాడు అనమాట. ఇలా ఎప్పుడు నిత్యానంద ప్రభు బాల్యం అద్భుతంగా విధంగా ఎప్పుడు భగవంతుని లీలలు. మనకి ఈ లీలలో ఆది గురువు చెప్పి చూపిస్తున్నారండి. ఎవరో కాదు ఆడ నిత్యానందులు ఆది గురువు. ఆది గురువు అంటే ఎవరు, భగవంతుని దగ్గర తీసుకుని వెళ్ళేవారు. గురువు మనకి జ్ఞానాన్ని ఇచ్చేవారు. మనకి ఏం చెప్తున్నారు, కీర్తనీయ సదాహరి, ఎప్పుడు కూడా భగవంతుడిని మరచిపోకూడదు. ప్రతి క్షణం భగవంతుని నామ సంకీర్తన వినడం కానీ, నామ సంకీర్తన చేయడం కానీ, మీరు ఏ ఉద్యోగం చేసినా, వంట చేసినా భగవంతుడిని మరచిపోకుండా ఉన్నట్లయితే మనకి ఈ జీవితం సఫలమైనట్లు. మనకి నిత్యానంద ప్రభు అన్నీ చేసి చూపిస్తున్నారు. మనము అపరాధాలు చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. మాయ అనేది ప్రతి క్షణం మనిషిని వెంటాడుతూ ఉంటుంది. మనం ఏదో మన అదృష్టం కొద్దీ మనం ఇక్కడ ఇష్టానికి కనెక్ట్ అయ్యాం.
ఎన్నో జన్మల సుకృతం, లక్షల కోట్ల జన్మల సుకృతం అయితే తప్ప ఇస్కాన్కి కనెక్ట్ కాలేం. ఇదే గొప్ప కాదు, బాండ్ మీద రాసి పెట్టుకోండి. నేనైనా సరే మీరైనా సరే ఇక్కడ కనెక్ట్ అయ్యామంటే జన్మ జన్మల సుకృతము. చైతన్య మహాప్రభు దగ్గర డైరెక్ట్ గా సేవ చేస్తున్న ఒక భక్తుడు కాళా కృష్ణదాస్ అని ఉండేవాడు. సాక్షాత్తు భగవంతుడి పక్కన ఉండి సేవ చేస్తున్న వ్యక్తే కొంతమంది ట్రాప్ చేస్తాడు అమ్మాయిలతో. హానీ ట్రాప్ అంటాం కదా, ఇప్పుడు దేశాలు చేస్తాయి కదా, ఒక బ్యాచ్ ట్రాప్ చేస్తుంది అనమాట. హానీ ట్రాప్ లో పడిపోతాడు. స్వామి దగ్గర ఉన్న వారికే మాయ ఎప్పుడు ఇలా పీక్తుందో తెలియదు. ఇక మనం ఎంత అండి, మనం ఎంత? కాబట్టి ప్రభుపాదుల వారు చెప్పేవాళ్ళట, మరి ఆయన పరిస్థితి ఎలా ఉంది, మనం ఎంత? ఎప్పుడు స్వామిని బతులాడుకోవాలి, స్వామి మన మాయలో పడకుండా చూడు, నన్ను కాపాడు, నీ మాయలో పడకుండా. ఎందుకంటే భగవద్గీతలో చెప్తాడు కృష్ణుడు, దైవీ హేష గుణమయీ మమ మాయా దురత్యయ మాం ఏవ ప్రపద్యంతే మాయామేతం దరచతే. నా మాయను దాటడం అంత తేలిక కాదు. నువ్వు దేవుడు అయితే మాయను ఎందుకయ్యా దాటేది? మనం దేవుళ్ళమైతే మాయ చేతులు ఎందుకు పడుతున్నాం? సో ఆ నిత్యానంద ప్రభు యొక్క కృపని, ఆ యొక్క మూడుని శ్రీల ప్రభుపాదుల వారు అదే మూడును తీసుకొని ఈరోజు మీరందరూ మనం ఇలా కూర్చున్నామనంటే దానికి కారణం శ్రీల ప్రభుపాదుల వారు. అదే కంపాషన్, దయని అందరికి ఇవ్వాలని. లేదంటే 70 సంవత్సరాల వయసులో అమెరికాకు పోవాల్సిన అవసరం ఏంటండి వారికి? బృందావనంలో కూర్చొని హ్యాపీగా 70 సంవత్సరాల వయసులో శరీరం అంతంత మాత్రం సహకరిస్తుంది. బృందావనంలో కూర్చొని హరే కృష్ణ నామం జపం చేసుకొని గోలోకం వెళ్ళిపోవచ్చు కదా. కానీ అలా కాదు. నిత్యానంద ప్రభువు హరే కృష్ణ మహామంత్రం జపం చేయండి అని అదొక్కటి చెప్పుకుందాము. ఎలా జపం చేయమని చెప్పేవాళ్ళు తెలుసా? నిత్యానంద ప్రభు చాలా అల్లరి చేష్టలు చేసేవాడు. అవధూత ఈ హరిదాస్ ఠాకూర్ని తీసుకుని వెళ్ళి చైతన్య మహాప్రభు చెప్పేవాళ్ళు, వెళ్ళండి మీరు ఇంటింటికి వెళ్ళి అరే హరినామం చేయమని చెప్పండి, ఈ భౌతిక ప్రపంచం నుంచి బయటపడమని చెప్పండి అని ప్రచారం చేయమని చెప్పేవాళ్ళు అనమాట. నిత్యానంద ప్రభు వీళ్ళిద్దరూ ఇంటింటికి వెళ్ళేసి నమస్కారం అండి, హరే కృష్ణ మంత్రం జపం చేయండి, మీ దాసులం అవుతాము, దయచేసి జపం చేయండి అని బతిలాడేవారట. ఎవరండి? ఆది గురువు బలరాముడు. ఎవరు? యాక్చువల్ పోయిన లాస్ట్ ఇయర్లో చాలా వేరే వివరాలు చెప్తాం, ఎవరు గుర్తున్నారేదో. ఆ బలరాముడు ఎవరి నెత్తి అంటే ఏమంటాము, వేల పడగల మీద ఈ బ్రహ్మాండములు ఆవగింజల్లాగా ఉన్నాయో, మీ నెత్తిన చిన్న ఉసుక పడ్డట్టు కూడా అర్థం కాదు కదా. ఆ ఉసుకనే బ్రహ్మాండం అనుకోండి. ఆదిశేషుడి మీద బ్రహ్మాండం ఉందా అన్నట్లుగా ఉండే అంతటి పెద్దవని వ్యక్తి. అలాంటి స్వామి ఈరోజు కలకత్తాలో చిన్నగా కనిపించి నిత్యానంద ప్రభుల ఇంటింటికి వచ్చి బదలాడుతున్నాడు. అది జాలి కాకపోతే ఇంకేంటండి? ఒక్కోసారి ఇలా తలుపు కొట్టేవాడట. తలుపు కొట్టి అంట్లో ఉన్న వాళ్ళు తలుపు తీయగానే ఎవరు కనపడకపోయేది. ఇలా 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 చూసేవాడు అటు. కానీ ఎవరు తలుపు కొట్టుకుని చూస్తే కింద చూస్తే ఇద్దరు ఉండేవాళ్ళు. ఎలా? కింద పడుకునే వాళ్ళట. దండవత్ ప్రాణం అంటే కదా, కింద పడుకొని ఇద్దరు కింద పడుకునే వాళ్ళ. మేము చెప్పినట్టు ఏంటంటే లేస్తాము, చెప్పండి ఏంటంటే మీరు హరే కృష్ణ మంత్రం చెప్పండి ప్లీజ్. హరే కృష్ణ. ఈరోజు మనం చెప్పలేంలే, మనకు అంత లేదు. నిత్యానంద ప్రభు శక్తి మనకు లేదు. వీరికి పిలిపించి ఇంటింటికి వెళ్ళి ప్రసాదం ఇవ్వగలుగుతాం. తీసుకొచ్చి అమ్మ రండమ్మ, పుట్టడం చావడం ఇక్కడ ఎన్నాళ్ళు కొడతారు చేస్తారు. ఈ శరీరం అనేది శాశ్వతం కాదమ్మా, మనం చూసేదే కదా తల్లి. ఈ ఆత్మ అనేది శాశ్వతం. మళ్ళీ జన్మ ఉంది, జన్మ చావు పుట్టుక ఇవన్నీ వద్దు. హరే కృష్ణ మహామంత్రం జపం చేయండి, ఈ పుట్టుకలు లేని లోకం ఉన్నది, చక్కగా గోలోకం వెళ్ళొచ్చు అని మనం అంతవరకు చెప్పగలం, ఇంతవరకు చేయగలం. వారు స్థాయిలో మనం ఎప్పుడు చేయలేం. శ్రీల ప్రభుపాదుల వారు అదే మూడులో అదే కృపతో అమెరికాకు వెళ్ళారు. ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసా? ఎంతో మంది అటెంప్ట్ మర్డర్ కూడా చేశారు. శ్రీల ప్రభుపాదుల వారే కావచ్చు, వారి యొక్క గురువు భక్తిదాన సరస్వతి మహారాజ్ వారిని చంపాలని చూశారు. అమెరికాలో యూత్ పిల్లగాళ్ళు ప్రభుపాదుల వారిని చంపడానికి ట్రై చేశారు. రకరకాలుగా ఎన్నో రకాలుగా ఎంతో మంది ఇబ్బంది పెట్టాలని చూశారు. ఆయన యొక్క శ్రీ శ్రీ రాధా గోవింద వల్లభ స్వామికి జయ, శ్రీ శ్రీ కౌమిదాయ చైతన్య నితాయికి జయ, జగన్నాథ్ బలదేవ సుభద్రమాయ సుదర్శనికి జయ, పంచతత్వకి జయ, ప్రహ్లాద నరసింహ లక్ష్మీ నరసింహ స్వామికి జయ, ఆచార్య వృందికి జయ, అనంతకోటి వైష్ణవ వృందికి జయ. శ్రీల ప్రభుపాదుల వారు ఎంతటి ఓపిక, జాలి, కరుణ, దయ. ఒకసారి అమెరికాలో ఇలాగే ప్రభుపాదుల వారు క్లాస్ ఇస్తుంటే చాలా కొంతమంది క్లాస్ వింటుంటే ఒక ఆయన ఫుల్ లోడ్లో తాగి ఉన్నాడు. తాగి వచ్చి సీరియస్గా ఇలా 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 దగ్గరికి వచ్చేసి ప్రభుపాద చేతిలో పేపర్ పెట్టాడట. ఒక పేపర్, ఇది ఇందాక నాకు పేపర్ తెచ్చారు కదా ఇట్లనే, అది టిష్యూ పేపర్, ఇదేమో ఒక ఇన్ఫర్మేషన్ పేపర్. ఆ టిష్యూ పేపర్ ఇట్లా పట్టుకొని తీసుకుంటే తర్వాత హలో భక్తులు అంటే ఏం ప్రభుపాద అంటే టిష్యూ పేపర్, ఇంకా వాడిని ఉద్ధరించాలంటే నేను ఇది స్వీకరించాలి, అదే నేను చేయగలిగింది. ఎలా టిష్యూ పేపర్ జోలు పెట్టుకుంటారంటే అదే చిన్న గిఫ్ట్ లాగా సాధువు స్వీకరిస్తే ఆ గిఫ్ట్ వాడిని ఉద్ధరిస్తుంది అంటే వారి భాషలో అనమాట.
సో అంతటి కంపాషన్, అంతటి జాలి జీవుల పట్ల, వీళ్ళందరినీ ఉద్ధరించాలి, వైకుంఠం వైపు నడిపించాలి, గోలోకానికి తీసుకొని వెళ్ళాలి అని చెప్పారనమాట. సో ఎంతటి జాలి. కాబట్టి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం, సేవ చేద్దాం, మనల్ని స్వామి ఎన్నుకునేటట్లుగా మనం క్వాలిఫికేషన్ తీసుకుందాం. మనకు సేవ చేసే శక్తి ఉండొచ్చు, కానీ బుద్ధి మనకు రాదు. మనం అనుకుండొచ్చు నాకు సేవ చేసే శక్తి ఉంది అని, కానీ నీ శక్తి నా శక్తి సరిపోదు. బుద్ధి రావాలి, భగవంతుడు మనల్ని ఎన్నుకోవాలి. మనం ఏదైనా సేవ చేయాలంటే వంట సేవ కావచ్చు, బందర సేవ కావచ్చు, ఏ సేవ అయినా శరీరం మనస వాచ కర్మన సేవ చేయాలి అని అంటే, మనము చెయ్యాలి అని అనుకునే దానికంటే కూడా మనల్ని స్వామి ఎన్నుకోవాలి. ఒకసారి మనల్ని ఎన్నుకున్నాడా అని అంటే చాలా జాగ్రత్తగా అక్కడి నుంచి ఈ నిందలు వేసుకోకుండా, మాయలో పడకుండా, ఈ ప్రజల్పాకు పోకుండా జాగ్రత్తగా సేవలో ఉండే స్వామి ఇచ్చిన అవకాశాన్ని మనం జార విడుచుకోకుండా మనం సేవలో పాల్గొందాం. ఎప్పుడు సేవల అవకాశం ఉన్నా మీరు పేరు ఇవ్వవచ్చు, సేవలలో రావచ్చు. చక్కగా వారికి వంట సేవ కావచ్చు, మీకు యథాశక్తిగా ఎక్కడైనా ఏదైనా సేవల్లో మీరు చక్కగా పాల్గొనండి.